మామూలుగా వీళ్ళందరూ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు కదా. ఈ మధ్యలో ఇంగ్లీష్లో ప్రసంగం చేయాలేమో అనిపిస్తుంది. నన్ను గుర్తుపెట్టారా? ఎంతమంది గుర్తుపెట్టారు నన్ను? మరి ఈ ప్రత్యేకమైన కోరికలకు మీ మధ్యలో రావడానికి ప్రభు నాకు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి దేవునికి మొదటిగా నేను హృదయపూర్వకమైన వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ స్థానిక దైవజనులు దేవుని గోపాలంలో వాడబడుతూ ఆరాధికులు వర్తమానికులు దేవుని కొరకు అనేక నాయకత్వ బాధ్యతలు వహిస్తున్న దైవసేవకులకు సంతోషంగా హృదయపూర్వకమైన వందనాలు. వారి కుటుంబ సభ్యులు కూడా హృదయపూర్వకమైన వందనాలు. మరి సహవాసంలో బాధ్యత కలిగిన వారందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. ఎంతమంది మనుషులు ఉన్నారు ఇక్కడ? హల్లెలూయా. మీ కొరకు మా ఆ ఎర్మియాను లేకపోతే ఎవరో ఒకరు చూడండి, అక్కడ ఆ పాప ఏడుస్తుంది, గిచ్చి ఏడిపిస్తున్నారు, కొట్టి ఏడిపిస్తున్నారు. మొత్తం ఒకసారి ఆ పాపను తీసుకుని కొంచెం అట్లా బయటికి వెళ్ళి 4-5 కార్లు చూపించడానికి తీసుకెళ్ళి. హల్లెలూయా. మరి మీ మధ్యలోకి రావడానికి దేవుడు నాకు ఎంతో అవకాశాన్ని కలిగించారు. మన ఆదివారంతో మాకు కూడా ఉపవాస ప్రార్థనలు పూర్తి చేపట్టాయి. ఇది 2 రోజులు రెస్ట్ తీసుకున్నాను. ఈ రోజు నుంచి మళ్ళా క్రిస్మస్ ఆరాధనలు 8 స్థలాల్లోకి మీటింగ్స్ కొరకు వెళ్లాల్సి ఉంది. కానీ మీ మధ్యలో గతంలో వచ్చినప్పుడు అద్భుతమైన రీతిలో మీరు నాకు సహకరించారు. ఏమో నన్ను చూడు. హల్లెలూయా. మరి ఈసారి వచ్చినప్పుడు సహకరిస్తారు అనుకుంటే ఒకరినొకరు చూసుకున్నాను. నన్ను అసలు చోట్ల కొంతమంది అప్పటికే గడ్డ కింద స్టాండ్ చేశారు, పడిపోతాయో తలకాయలని. కొంతమంది సైడ్ స్టాండ్లు వేశారు, కొంతమంది గోడంలో కూర్చున్నారు, భోజనాలు రెడీ పెట్టినట్టుగా. హల్లెలూయా. నేను రైట్ టైంలో ఈ పై నుంచి వెళుతున్నప్పుడు ఇటు సత్తుపల్లి ఈ పరిసర ప్రాంతానికి వెళుతున్నప్పుడు నేను మందిరం వైపు చూసి ఒక చిన్న ప్రార్థన చేసి వెళ్తూ ఉండేవాడిని. ఈ మందిరము ఒకసారి పూర్తి అయిపోయి ఉండొచ్చేమో అనుకున్నాను. నేను కొత్త పని ఉంది. మీరు అందరూ బాధ్యత వహిస్తే ఈ పని పెద్ద కష్టమేం కాదండి. కాదంటారా? తిరగొచ్చా మీకు? హల్లెలూయా. నేనేం తెల్లదొరను కాదు. హల్లెలూయా. మీరు విచిత్రంగా చూస్తూ ఉన్నారు కనుక ఒక 3 గంటలు వాక్యం చెప్పి నేను ఆపేస్తాను. దానికి మీరేమంటారు? ఏమొచ్చింది? పోయినసారి మీరు ఎదుర్కొచ్చి ఎత్తుకుపోయాను నేను. పోనీ ఏమన్నా వడ్డీకి డబ్బులు తీసుకొని ఎగ్గొట్టి తిరుగుతున్నాను. మరి మొహాలు అయితే కందగడ్డలాగా పెట్టారు, కొంతమంది అయితే ఆవులు తగిన మొహాలు పెట్టినట్టు పెట్టారు. హల్లెలూయా. అందరూ సంతోషంగా, క్రిస్మస్ అంటేనే సంతోషాల పండగ. ఆ పేరు చెప్పి క్యాండిల్ ఏమో తలకాలు కనిపించుకున్నారు కొంతమంది చీరలు కనిపించారు, ఏమో అఘాయిత్యం చేద్దామని ప్రయత్నం చేశారు, దేవుడు ఆపేశాడు దాన్ని. హల్లెలూయా. క్రిస్మస్ అంటే కేకుల పండగ, క్యాండిల్ పండగ, స్కిట్లు పండగ, యాక్షన్ సాంగుల పండగ, ఆరాధన పండగ, ఇవన్నీ కూడా ఇప్పుడే అంబరాన్ని అంటే ప్రపంచంలో ఏకైక పండగ, ఒకే పండగ, ప్రపంచాన్ని శాసించే పండగ, ప్రపంచం అత్యధికంగా ఆర్థిక లావాదేవీలు జరిగే పండుగ ఇది. ఇంటికి లైటింగ్లు, ఇంటి మీద స్టారు, ఇంటి లోపల బారు, ఇవన్నీ కూడా మొదలైపోయినాయి. ఇప్పటికే గ్రీటింగ్ కార్డులు పంచుకుంటాం, చాక్లెట్లు పంచుకుంటాం, కేకులు పంచుకుంటాం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి పండగ పేరు చెప్పి దండగ క్రైస్తవులుగా మనం ఉండకూడదు. హల్లెలూయా. మీ కొరకు నేను ప్రార్థన చేసినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు ప్రభు నా మనసులో ఉంచిన ఒక మాటని నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి కీర్తనల గ్రంథము 30వ కీర్తన ఒక మాటని మనం చదివే ప్రయత్నం చేద్దాం. కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 5వ వచనం. కేకు దస్తా కింద పడినప్పుడు మొత్తం ముద్ద అయినట్లుగా వచ్చింది. ఎవరన్నా ఒక్కరు చదివించాలి. ఆయన కోపము నిమిషం మాత్రమే ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతా నిలుచును. సాయంకాలానికి ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమే సంతోషము కలుగును. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ మాట ద్వారా ప్రభు మనతో మాట్లాడాలనుకున్న ఒక చిన్నపాటి ప్రార్థన చేద్దామా? చాలా మంది సంవత్సరపు చివరి దినాల్లోకి వచ్చాం.
పండుగ దినాలు కాదు, మనమందరం ఒకసారి మనం పరిశీలన చేసుకునే దినాలు. నూతన సంవత్సరం అడుగు పెట్టబోతున్నాం. నూతన తలంపులతో గత జీవితాన్ని స్వస్థపరికి శాపకరమైన పాపిష్టి జీవితాన్ని సమాధి చేసి నూతన సంకల్పంతో అడుగులు వేయటానికి ఒక దిద్దుబాటు కాలము ఈ చివరి దినాలు కనుక ఒక్కసారి మీరు ప్రార్థన చేయగలరా? మిమ్మల్ని తరలించిన వారు లేరు, మిమ్మల్ని తోలుకొచ్చిన వారు లేరు, మిమ్మల్ని తొందర చేసిన వారు లేరు. మీరే ఆసక్తితో దేవుని దగ్గరికి వచ్చారు కనుక కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామంటే ఇంకా మీకు కళ్ళు అది తెలుస్తున్నాయంటే మీరు దైవ సన్నిధికి మీరు సమర్పించుకోవడానికి ప్రయత్నించండి. ఒక చిన్న ప్రార్థన చేయండి. అందరూ నోరు తెరిచి ఒక చిన్న ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ దేవుడా నాతో మాట్లాడండి అని అడగండి. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా, పరిశుద్ధాత్ముడా కొంచెం గతమయ్యా, నా నాయకుడవై, నా నావికుడవై, నా బోధకుడవై, నా స్నేహితుడవై, రండి 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 పరిశుద్ధాత్ముడా, 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 పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా, పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా, నా నాయకుడవై, నా నావికుడవై, నా బోధకుడవై, నా స్నేహితుడవై, నా నాయకుడవై, నా నావికుడవై, నా బోధకుడవై, నా స్నేహితుడవై. పోయబడిన అభిషేక తైలము వలె నా సంగము పైకి రండి దేవా, పోయబడిన అభిషేక తైలము వలె నీ సంగము పైకి రండి దేవా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి నా
రండి రండి పరిశుద్ధాత్ముడా, రండి రండి పరిశుద్ధాత్ముడా, పోయబడిన అభిషేక తైలమువలె సంఘము పైకి రండి దేవా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అంత్య దినాలలో అందరి మీద నా ఆత్మను కుమ్మరించదనేది వాగ్దానం చేసిన వాడా, సంఘం మీదకి బలముగా మరి దిగి వస్తేనే మా జీవితంలో శూన్యము తొలగిపోతుంది, చీకటి వెలుగుగా మార్చబడుతుంది. బలహీనత నుంచి నాయన విడుదల పొంది బలము పొందుకొని నీ రాజ్య వ్యాప్తి కొరకు పని చేయగలరు. మా మధ్యలో సంచరిస్తున్నదికే స్తోత్రం. ప్రతి అల్లరి ఆత్మ, ప్రతి విరోధమైన అవిధేత ఆత్మ, నిర్లక్ష్యపు ఆత్మ, నిద్రమత్తు ఆత్మ, అంధకార పైశాచిక తాంత్రిక మాంత్రిక శక్తులు అలాగే ఆత్మలు యేసునామమున పాటిస్తున్నాను. విడుదల రాత్రి కలుగునట్లుగా నాతో మాట్లాడమని యేసయ్య పేరిట ప్రార్థిస్తున్నా పరలోకపు తండ్రి. బిగ్గరగా చేతులెత్తి చెప్తాం ఆమేన్. ఆమేన్. చేతులు కదిలిస్తూ హల్లెలూయా, చేతులు కదిలిస్తూ హల్లెలూయా. చాలా సంతోషం. మీరు కొద్ది నిమిషాలు నాకు సహకరిస్తే దేవుడు నా మనసులో ఉన్న విషయాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరు అటు ఇటు చూసి దేవుని నామాన్ని పంచుకోండి. ఏమండి, మీతో దేవుని వాక్యం పంచాలనే కదా అందరూ మీ మధ్యలో ఆహ్వానించారు. మీ మధ్యలో పంచాల్సిన మాటలు మిమ్మల్ని పిలుచుకుంటూ నన్ను చూడండి అమ్మా, నా వైపు చూడండి అమ్మా అని అడుగుతూ మీకు మర్యాద లేదుగా. దైవజనుడికి ఆకలితో ఉన్న మీరు నా వైపు చూడగలిగితే తండ్రి స్థానంలో ఉన్న దైవ స్వరూపం ద్వారా మీకు కొంచెం ఆహారం పెట్టుకుంటాను నేను లేదుగా. మనం చదివిన వచ్చిన భాగము దావీదు భక్తుడు రాసిన వచ్చిన భాగం. నన్ను చూడండి తండ్రి, నన్ను చూడండి. ఇందులో దావీదు మహాశయుడు రాస్తున్న సమయము వాక్యం చెప్పబడుతుంది. చరిత్ర పుస్తకాల్లో మనం చూడగలిగితే అది గృహ ప్రతిష్ట ఆరాధన సమయంలో దావీదు భక్తుడు పాడిన పాట అని రాయబడి ఉంటుంది. మీరు తలభాగంలో మనం చూస్తే గృహ ప్రతిష్ట ఆరాధన కొరకే రాయబడిన అధ్యాయము ఈ కీర్తన గ్రంథం 30వ అధ్యాయం. ఎందుకు రాయబడింది, ఎక్కడ రాయబడింది అంటే యెరూషలేము పట్టణంలో ఒక దీనులు ఒక బలహీనులు ప్రభుని ఎరిగి దేవుని వాక్యం విశ్వసించి వారు ఒక గృహాన్ని కట్టుకున్నారండి. నన్ను చూడండి. గృహం కట్టబడిన తర్వాత ఆ ప్రాంతాల్లో ఏది జరిగినా తొలగింజ వేసేది దావీదే, తొలి కార్యం జరిగేది దావీదే. దావీదు ఇశ్రాయేలీయులు 12 గోత్రాలకి దీపంగా పిలువబడ్డారు. ఇశ్రాయేలీయులందరికీ బలం ఎవరంటే, ఇశ్రాయేలు ప్రజలకు ధైర్యం ఎవరంటే, ఇశ్రాయేలు ప్రజలకు యుద్ధం చేసేవారు ఎవరంటే మరి ఎవరి పేరు వర్ణించబడదండి. దావీదుకి ఇవ్వబడిన ఆధిక్యత ఇశ్రాయేలు ప్రజల్లో అంత గొప్పది. ఈ దావీదు మహాశయుని ఒక కుటుంబస్తులు తమ ఇంటికి పిలిచారు. మా ఇంట్లో మేము చాలా కాలం ఎన్నో శ్రమలను అనుభవించే శోధనల గుండా వెళ్ళాము గనక ఒక గృహాన్ని మేము కట్టుకున్నాం. అయ్యా నువ్వు వచ్చి ప్రార్థన చేస్తే మా గృహాన్ని మేము స్వాధీనపరచుకుంటామని దావీదు మహాశయుడికి విన్నవించారు. ఆ కాలంలో దావీదు భక్తుడు ఎక్కడికైనా వస్తున్నారంటే దావీదు భక్తుడిని చూడటానికి ఆనాడు ఒక సెలబ్రిటీగా ఉండేవాడేమో బహుశా దావీదు గారు. ఆయన వస్తుంటే దాగిన వాళ్ళు, పారిపోయిన వాళ్ళు, బలహీనులు, అయోగ్యులు, అనర్హులు, అస్వస్థతలు ఉన్న వాళ్ళందరూ కూడా దావీదు భక్తులు ఎక్కడికి వచ్చారు అక్కడికి వచ్చేసేవాళ్ళంట సమూహాలుగా. సాధారణంగా మన భాషలో చెప్పాలంటే ఈ పాటల పాడటంలో చాలా ప్రాచుర్యం పొందిన వాళ్ళు ఈ మధ్య క్రైస్తవ సమాజంలో కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎక్కడికైనా వచ్చేదనుకోండి, వాళ్ళు చూడటానికి చాలా మంది వస్తారు. కానీ దావీదును చూడటానికి కాదండి, దావీదు యొక్క ఆరాధన ద్వారా శరీరంలో దురాత్మల అంధకార పైశాచ శక్తులు కూడా వదిలి వెళ్ళిపోతున్నాయి. రోగులు స్వస్థతలు కలుగుతున్నాయి, బలహీనులు ఊతం పొంది బలం పొందుతున్నారు. ఎట్టి శాపగ్రస్తులు ఒకవేళ దావీదు భక్తుడు చేసే ఆరాధన స్థలానికి వస్తే వారందరూ కూడా వారి దేవుని చేత దీవించబడుతున్న క్రమం చూశారండి. ఆ ఇంటికి వచ్చిన తర్వాత దావీదు మహాశయుడు తన వద్ద వాడకలో ఉన్న సితార తీసుకున్నాడు, సానిక తీసుకున్న సకల విద్యలు యందు దావీదు మహాశయుడు ప్రావీణ్యత కలిగిన వాడు. ఆ రోజుల్లో ఆయన ఆరాధన చేయడం మొదలు పెట్టినప్పుడు ఆత్మవశుడైపోయాడు. మనం పాట పాడుతున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు పెదాలతో పాడే పాటలో మన వరకు పనికి వస్తే మనకి ప్రశంస వస్తుందేమో.
ఆత్మలో ఆనందించేవాడు, ఆత్మలో ఆరాధించేవాడు క్రైస్తవుడు అయి ఉండాలి. ఎందుకంటే శరీరంతో చూస్తే మనకు అంత శూన్యంగా కనపడుతుంది. ఆత్మలో ఎప్పుడైతే మనం పాడగలుగుతామో అదృష్టుడైన దేవుడు మన మధ్యలోకి వస్తాడు, అద్భుతాలు మన కొరకు జరిగిస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మవశుడై పాడుతున్నప్పుడు ఆ పాటలో ఇప్పుడు మనం చదివిన మూలవాక్యం అందులో ఏముందంటే వచ్చిన పెద్దదైనా అందులో ఒక్క మాట మాత్రమే రాత్రి మనము క్రిస్మస్ సంబంధంగా ఒక చిన్న ఆలోచన చెప్పాలని నేను ఆశపడుతున్నా. అక్కడ ఏముందంటే సాయంకాలానికి ఏడుపు వస్తుందంట, అది రాత్రంతా ఉంటుందంట, ఉదయమే గొప్ప సంతోషం వచ్చి తలుపు తడుతుందంట. హల్లెలూయా. ఈ మాట మళ్ళా నాతో చెప్పండి. సాయంకాలానికి ఏడుపు వస్తుంది, మీకు రాదు. సాయంకాలానికి కొంచెం తగ్గించున్నాము వాళ్ళు అందరికి తెలిసిందంటే వాళ్ళు కూడా మనతో ఏకి కాదు మెల్లిగా గుసగుసలు ఆడుకుంటారు చూస్తారు అరుగుల మేకెక్కి అట్లా. ఒకసారి అన్నది నేను ఉంటాం, మీరు చేయటం బాగానే నోరు తెలిసి గట్టిగా ఎందుకు మీ నోట్ల మధ్యలో స్టక్ అయిపోతుంది. హల్లెలూయా. మీరందరూ మాంసాహారులేనా కాదా? మాంసం తింటారా? ఏమన్నా ఏది సమాధానం చెప్పట్లేదు. వీళ్ళు మాంసం తింటారా? తింటారు. కేజీ తోచినంత వరకు తింటాం. హల్లెలూయా. అన్న పొద్దున్న ఫోన్ చేసి తమ్ముడా మీకేం కావాలని అన్న మీరు ఏది చూపించే ప్రేమతో నాకు చేర్చుకుంటున్నారు, నేను ఏదో చెప్పాను. సామాన్యంగా ఇప్పుడు విలువైనది ఏటకూర. మా సిటీలో ఏటకూర అయితే 100 రూపాయలు వేలాడకూడదు పలక కిందకి. ఎవరైనా కొనాలంటే 100. బోటీకి రేటే, కాళ్ళు రేటే, తలకాయ రేటే, అన్ని రేటే. హల్లెలూయా. కొంతమంది ఇష్టంగా తినేది ఏంటంటే కంట తింటారు, బోన్స్ తింటారు. ఏకంగా చిత్తమని చూస్తుంటారు, బోన్స్ తింటారు. మరి ముఖ్యంగా ముడుస్తులు అంటారు వాటిని. అదేనా? వాటిని ఏం చేస్తారంటే చక్కగా శాల్వా పెట్టించుకొని ఒక పళ్ళు బోర వేసి అని కొట్టి గుర్తుకు వస్తున్నాయి వస్తున్నాయా? అలా పెట్టుకున్నప్పుడు దాన్ని ఎక్కడ తింటారు అని తింటారా? హల్లెలూయా. ఓపెన్ చేయలేని కేజీ కూర లోపలికి వెళ్ళినట్లుగా బాండ్రు కప్పలకి అంత తెలుస్తాం నోరు. అక్కడ తెరిచి లాగితే తప్ప లోపల సరుకు లోపలికి రాదు. అది ఒకవేళ రాకపోయిన కంపెనీస్ లాగి లోపలికి వెళ్ళి మొత్తం లాక్కొస్తాం, పారబెట్టి లాక్కొచ్చినట్లే. హల్లెలూయా, హల్లెలూయా. మాకు తెలిసిన ఒక సహోదరు ఉంది. మందిరానికి వస్తే ఆమె సుకుమారి సుందరి నాకు అల్లు చెప్పదో దెయ్యం బట్టి కూర్చోండి. మెదలదు కదలదు, ఆవదం తాగిన మొహాలు వేసుకున్నట్టుగా కిలోమీటర్ కిందకి లాగిద్ది. నా కర్మ తగలబడి నేను ఈ కోటానికి వచ్చాను, అసలు ఈ పాటకు నిద్రేస్తే ఏ జరిగిపోయాను అన్నట్టు కూర్చున్నది. నేను ఒకసారి మా బ్రదర్ని తీసుకుని ప్రార్థన చేయడానికి ఎప్పటి నుంచి రమ్మంటుంది కబురు మాది అని బ్రదర్ని తీసుకుని వెళ్ళిన తర్వాత ఉన్నారు ఇక్కడ కబురు మారలు. మరి ఎందుకు మాట్లాడుకుంటున్నారు? ఏంటంటే దేవుని స్తోత్రం కలిగి ఉంటారు. తప్పుడు తలుపు దిగానే బోర్లు వేసుకుని ఉందో పల్లె దీన్ని నేర్చుకున్న ముడుసులు పేషెంట్ నిండా బయటకు వస్తేనేమో అలాగా ఇంటికి వెళ్తేనేమో పటా పటా పటా. ఇప్పుడు ఎందుకు ఆరాధన చేస్తుంది అనుకున్నా, నాకు అర్థం కాదు. భాస్కర్ వస్తుంటే పాట పాడి నన్ను ప్రసంగం చేయించమన్న దేవుని అనుకున్నా. అది తిరిగి ఉన్నాయి. తీరా సిస్టర్ లోపలికి వెళ్ళగానే అన్నీ ఉన్నాయి. నవ్వులేసి కొన్ని ఉన్నాయి, నవ్వులాసి నిన్ను ఉన్నాయి. మందిరానికి వస్తూ నోరు తెరవదమ్మా. మా చెల్లు చూసినట్టు మిమ్మల్ని చూస్తుంటే నాకు ఇప్పుడు మీకు అర్థమైంది ఎందుకంత ముడిసిన దగ్గరికి వెళ్ళాను. ఇప్పుడు చెప్పండి, సాయంకాలానికి అదిగో మీ భాషలో మీకు చెప్తే కానీ అర్థం కాదు. సాయంకాలానికి ఏడుపు వచ్చి రాత్రంతా ఉన్నా ఉదయమే గొప్ప సంతోషం రాబోతుంది. అండి ఇక్కడ కూర్చున్న మనందరూ ఆధ్యాత్మిక జీవితంలో గత కాలం ఒకసారి మనం పరిశీలన చేస్తే సాయంకాలం అయ్యే సమయానికి చాలా మంది పేద మధ్యతరగతి కుటుంబాలు ఏదో ఒక పని నిమిత్తం ఇల్లు కదలకపోతే కుటుంబం గడవదు. అవునా కదా? ఇట్లానండి మీరు మెదకుండా అక్కడ కూర్చున్నారు అనుకోండి, చలికాలం మీరు బిగుసుకుపోయారంటే ఇక నా పని నన్ను అన్నీ వచ్చేవారు. కొంచెం ఇట్లా సీరియల్ చూస్తారు ఎవరైనా? సీరియల్ చూసిన అంటాము లేదా? అంత విలువ లేదా దేవుడు
దేవుని వాక్యం స్పందించాలి మీరు. చాలా కుటుంబాల్లో ఉదయం నుంచి సాయంకాలం వరకు పనులు చేసుకొని ఒక 500 600 డబ్బులు తీసుకుని వస్తూ మార్గం మధ్యలో ఏమంటే అడుగున ఈరోజు మందు షాపులు పెట్టున్నాయి. మందు షాపుకి అయితే 100 200 తాగుతారు. తాగుబోతుడు కొన్న గొప్పతనం ఏంటంటే వాళ్ళప్పుడే దాగడం. వాటితో పాటు దారిలో కూర్చున్న దానాన్ని కూడా ఎంత తీసుకెళ్తాను. 500 రూపాయలకి ఖచ్చితంగా 300 తాగేస్తారు వాళ్ళు ఇద్దరు కలిసి. 200 తీసుకుని ఇంటికి వస్తారండి. ప్రతి సాయంకాలం కొన్ని కుటుంబాల్లో సాయంకాలం పగలంతా బాగానే ఉంటారు. సాయంకాలం అయ్యే సమయానికి కొంతమందికి నిద్ర పట్టదండి. ఏదో ఒక కలిపి, ఏదో ఒక గందరగోళం, ఏదో ఒక గొడవ, ఏదో సమస్య. పెద్దంతరం ఉండదు, చిన్నంతరం ఉండదు, మంచి మర్యాద ఉండదండి మంచి తాగేవాడికి. కాదంటారా? చాలా కుటుంబాలు సాయంకాలం అయ్యే సమయానికి కుటుంబంలో కొట్లాట్లు, కదిలించి గొడవ పెట్టుకుంటాం. ఆడవాళ్ళ కొని నోరు గొప్పది, మగవాళ్ళ కొని చేయి పెద్దది. ఏమండి? కదిలించి గొడవలు పెట్టుకుంటే ఏమిటి, ఏది తీసుకుని పెట్టి అది తీసుకుని కొట్టడం, చుట్టూ పట్టుకుని వెళ్ళేసి తలుపులు వేసి కొట్టడం, బీరువాలు వేసి కొట్టడం. ఆ వింతలు విడ్డూరాలు వినటానికి పిల్లలు ఏమో మంచాల కింద కంచాల కింద దాక్కుంటున్నారండి. పిల్లలు సాయంకాలం అయ్యే సమయానికి మా నాన్న కొట్టుకుంటారు. కొంతమందికి పిల్లలకి సాయంకాలం భయం వచ్చేస్తుందండి. నా కుటుంబంలో కూడా మా నాన్నగారు విపరీతమైన త్రాగుబోతండి. ఎప్పుడో 4 రోజులకు 5 రోజులకు ఒకసారి వచ్చేవాడు. విపరీతమైన లోకంలో తన ఇష్టానుసారంగా బ్రతికే వ్యక్తి అండి. భయభక్తులు లేని వ్యక్తి. సాయంకాలం ఇంటికి వచ్చే సమయానికి మా అమ్మగారు కొన్ని ఇళ్లలో పాచి పని చేస్తూ ఉండేవాళ్ళండి. అంట్లు కడగడానికి, బట్టలు తుడటానికి, ఆ ఇంట్లో పనులు చేయడానికి వెళ్ళేవాళ్ళు. మా అమ్మగారు చనిపోయే వరకు పాచి పని చేసి నన్ను నా కుటుంబాన్ని పెంచారండి. ఆమె కాళ్ళు మర్యాల మీద నడుస్తూ ఉండేది. ఆమె కాళ్ళు పూర్తిగా కింద నేలను మోపేది కాదు. ఎందుకంటే ఆ పాచి పని చేయడం వల్ల తెల్లవారుజామున 4 గంటలకు వెళ్ళిన ఆమె 12, 12:30కి ఆమె ఇంటికి వచ్చేది. మా నాన్నగారు తాగుబోతు, మా అన్నయ్య తాగుబోతు, వాళ్ళిద్దరికి మించిన తాగుబోతుని నేను మందు సీసా పట్టుకున్నానంటే ఫుల్ బాటిల్ తాగేసి నేను అలా ఇంటికి వచ్చేసేవాడిని. మా నాన్నగారు ఇంటికి వస్తున్నప్పుడు నా చిన్నప్పుడు భయం అండి. మా ఇంట్లో వాడుకుంటానికి ఏ వస్తువులు ఉండే కావు. మా అమ్మగారి పనికి వదిలి వస్తే ఆమెకి ఇచ్చిన ఉప్మా, మిగిలిన పోయిన ఇడ్లీలు, అన్నం పెడితే అది మా ఇంటికి తీసుకొచ్చి మేము తినాలి. అన్నం నేను తినాలి. మా తల్లిదండ్రులకి ఇద్దరమే మగపిల్లలు, ఆడపిల్లలు ఎవరు లేరండి. మా అన్నయ్య గారు విపరీతమైన తాగుడికి బానిసైపోయి ఆయన మా ఊరు విజయవాడ వదిలిపెట్టి మైలవరం ప్రాంతాలకు, గణపవరం ప్రాంతాన్ని పంపించేస్తారు. వాళ్ళ అత్తగారింటికి పంపించేశారు. ఇక మిగిలింది మేమిద్దరమే. మా నాన్నగారు కూడా విపరీతంగా తాగి మా అమ్మని, ఆ పని చేసిన ఆమెని గొడ్డును బాధినట్టు బాధేవాడండి. అయ్యా నీకు దండం పెడతాను, అయ్యా దండం పెడతాను, వదిలేసి అయ్యా అన్న. మా నాన్న కనికరం చూపించేవాడు కాదు. 4 రోజులకు ఒకసారి వచ్చేవాడు. మా అమ్మ పని చేసిన డబ్బులు ఏమైనా ఉంటాయి పట్టుకుని వెళ్ళిపోయేవాడు. సరైన బట్టలు ఉండేవి కావండి. నిక్కర చిరిగినవి మొలతల మీద నిక్కర వేసుకొని చిన్నప్పుడు తిండికి వచ్చానండి నేను. టిఫిన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పని చేసి పెట్టి మిగిలిపోయినవి బోని కోసం వాళ్ళ దేవుళ్ళ దగ్గర పెట్టుకున్నది నాకు పెట్టేవాళ్ళు. అవి తిని ఆకలి నింపుకునేవాడిని. వీళ్ళరా చాలా శ్రద్ధగా విన్నాం కొన్ని మాటలు. మీకు ఎందుకు నా మాట చెప్పాలనిపించింది. నాకు విపరీతంగా మారిపోతున్న 17వ ఏట నా వివాహం చేసేసారండి. నేను మాట వినట్లేదని. నా భార్య ఒక పేదింట్లో పుట్టి పెరిగిందండి. తల్లిదండ్రులు ఇద్దరు వదిలేసి ఆమెని అమ్మమ్మ దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు. 2 ఆడపిల్లలు వారికి. ఆమె చాలా కళ్ళగా ఉంది. ఆమె బాధ ఏమిటంటే అమ్మమ్మ దగ్గర, చిన్నమ్మ దగ్గర, మేనమ్మ దగ్గర పెరిగిన ఆమెకి ఆకలి అంటే ఆమె కూడా బాగా తెలుసండి. అరుగులు కరిగి, పొట్లు కరిగి ఇంటర్మీడియట్ వరకు ఆ వచ్చిన డబ్బులతో చదువుకునే వాళ్ళ చిన్నమ్మ కూతురు బుక్స్ రాత్రి కూడా అప్పచెబితే రాత్రి లేచి చదివేదంట తను. నేను పెళ్లి చూపుకి వెళ్ళినప్పుడు పొడగాటి డ్రెస్ వేశారు మా భార్యకి. వేస్తే నేను అనుకున్నాను ఇదేం డ్రైవ్ మోడలా అనుకున్నాను. కానీ బట్టలు లేక ఆ పూట ఎవరి దగ్గర అడిగి తీసుకొచ్చి వేశారండి ఆమెకి. ఆమె అనుకుంది నేను కట్టుకున్న వాడి దగ్గరికి వెళ్తే అంత ముద్దు నాకు అన్నం దొరికిద్దని వచ్చిందండి. మేమే తిరిగితే కానలేని వాళ్ళం. హాస్పిటల్ వచ్చింది. కొద్దిపాటు డబ్బులు ఇస్తే కొద్దిపాటు డబ్బులతో పెళ్ళి అయిపోయిందండి. నేను ఎంత క్రూరమైన వ్యక్తినో, ఎంత మూర్ఖమైన వ్యక్తినో నా తల్లికి, నా తండ్రికి తప్ప బయట వాళ్ళకి ఎవరో తెలియదు. ఇంటికి వచ్చిన 4వ రోజు నుంచి నేను కొట్టడం మొదలు పెట్టాను. విపరీతంగా నా భార్య చేతులు, నా భార్య కాళ్ళు, నా భార్య శరీరం, నా భార్య తల ఇప్పుడు కూడా కుట్లు వేసి ఉంటాయి.
ఇప్పుడు నా భార్య మంచినీళ్ళు తాగాలనుకోండి, ఇలా పట్టుకుని తాగలేదు. ఈ 2 చేతులు ఇరిచేశాను నేను. ఇరిచేసిన బాటిల్ పట్టుకుని నాకు ఏమైనా వాటర్ కావాలంటే 2 చేతులతో తీసుకొచ్చి వాటర్ బాటిల్ నాకు ఇవ్వాలి. ఇప్పుడు ఎన్నో రోజులు ఈ తాగుడు అప్రతంగా మారిపోయి నా భార్యని కొడుతుంటే అర్థం వస్తే నా తల్లిని కూడా విపరీతంగా కొట్టడం. నా తల్లి అన్నయ్య, మా అన్నయ్యకి నాకు 8 సంవత్సరాల గ్యాప్ అండి. నా తల్లి అన్నయ్య, నువ్వు లేటుగా పుట్టావయ్యా, నేను చాలా జాగ్రత్తగా చూసుకున్నాను, కానీ నువ్వు మా మీద ఇలా దాడి చేస్తున్నామని మా అమ్మగారికి 4 ఆపరేషన్లు జరిగాయండి. ఇప్పుడంటే లేజర్ ఆపరేషన్. పూర్వకాలంలో కోత పెట్టి ఆపరేషన్ చేసేవాళ్ళు. 24 గంటల కడుపులు నొప్పి పూర్వకాలంలో బాగా ప్రాచుర్యం పొందేది. ఆపరేషన్ ఫెయిల్ అయినప్పుడు 2 సార్లు ఆపరేషన్ చేశారు. కిడ్నీలు స్టోన్ అయ్యంటే 2 సార్లు పోసారండి. అయినా పనికి వెళ్ళకపోతే కుటుంబం గడిచేది కాదు. అమ్మగారు దండాలు దాసుకెళ్ళి పెట్టారు. అయ్యా నీ దెబ్బలు నేను తట్టుకోలేకపోతున్నాను, నీ దెబ్బలు భరించలేకపోతున్నాను, అయ్యా నీకు దండం పెడతాను. ఎన్నోసార్లు సోహ కోల్పోయినా వదిలిపెట్టేవాడిని కాదు. భార్యని కొట్టేవాడిని, తల్లిని కొట్టేవాడిని. నా తండ్రి అయితే లేటుగా పుట్టానని మా నాన్నగారికి బాగా ఇష్టం. నన్ను కింద పట్టడానికి ఇష్టపడేవాడు కాదు. ఆయన ఎక్కడైనా తిరిగి రానండి, నా దగ్గరికి వస్తే నన్ను ప్రేమను హక్కును చేర్చుకునేవాడు. ఆయన ఎన్నోసార్లు నా చేతికి ఎదురు దాన్ని తీసుకుని కొట్టేసి ఎన్నో పదేళ్ళు తలపాకలు కొట్టాను, నడుము నెల కొట్టాను. నేను రాను అమ్మ, ఇంటికి రాను, వాడు ఉన్నంత వరకు నేను ఇంటికి రానని ఆయన ఎక్కడో అవసాన దశలో ఆయనకి కూడా దెబ్బలు తగిలి. ఒక ఆవుకి పాలు తీయడానికి మా అమ్మ మా నాన్న ఆ గొట్ల సావులో ఉండేవాడు. నా బాధ తట్టుకోలేక ఎన్నిసార్లు కొట్టినా నా భార్య ఎక్కడికి వెళ్ళగలిగిద్దండి? అత్తగారింటికి వెళ్ళగలిగిద్దా? లేకపోతే నా బామ్మర్తులు కానీ ఎక్కడికైనా వెళ్ళగలిగిద్దా? అక్కడే బాత్రూంలో కూర్చొని, అరుగుల కింద కూర్చొని, అక్కడే ఏడ్చుకుంటూ కూర్చొని కడుపుకు అన్నం తినేచ్చేవాడిని కాదు. కంటికంటే నిద్ర ఉండేది కాదు. ప్రతిరోజు సాయంకాలం అయ్యే సమయానికి మా కుటుంబంలో దాడండి. నేను తాగిన తిమ్మిన మీద కాంట్రాక్ట్ కిల్లర్గా మారిపోయాను. నేను డబ్బులు ఎవరైనా ఇస్తే నేరాలు చేయడానికి తెగబడిపోయి. ఎందుకు మొహలాట పెట్టారు మీరు? మాస్టర్ గారు పోయినసారి బాగా చెప్పారని ఈసారి తీసుకొచ్చి ఇట్టప్పుడు తీసుకొచ్చారు అనేగా మీరు మమ్మల్ని చూస్తున్నారు. చేసుకున్న పాపం మీలాంటి భక్తుల దగ్గర చెప్పుకుంటూ కొంచెం తగ్గిపోద్దు కదండి. లేదుగా ఇట్లాంటి జీవితం గడుపుతున్నప్పుడు నేను వర్తమానం ఇస్తానండి. మీకు చెప్పాక 3 గంటల టైం అని కొంచెం సాక్ష్యం చెప్తే నేను ఇస్తాను వర్తమానం. లేదుగా ఒక నేరం చేయడానికి వెళ్ళాం, నేరం ముగించుకున్నాం, వెనక్కి తిరిగి వచ్చే సమయానికి ఆ నేరం యొక్క శాపము పాపము నా కుటుంబానికి వచ్చేసింది. 2099 సంవత్సరము మా అన్నయ్య గారు సూసైడ్ చేసుకుని చనిపోయారు. తాగిన తిండిన మీద అర్థం కాక సూసైడ్ చేసుకుని చనిపోయారు. ఆయన చనిపోయిన నెల 12 రోజులకి మా నాన్నగారు చనిపోయారు. ఇక ఉదయకాలం వెళ్ళిపోవటం, సాయంకాలం రావటం, వాళ్ళిద్దరు చనిపోయిన వాళ్ళకి మట్టి చేయడానికి డబ్బులు లేవు. మా అమ్మగారు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఉన్నామని నన్ను తీసుకొచ్చి మట్టి చేశారా? కానీ నాకు డబ్బులు ఇవ్వాలి. సారాయి కాయటానికి, సారాయి తాగటానికి, స్నేహితులను సంతోషపెట్టడానికి డబ్బులు కావాలి. ఎవరు చనిపోయినా నేను చుట్టాల మధ్యలోకి అయితే వాడు దండం పెట్టి 10 రూపాయలు ఇచ్చి పంపించేస్తే వాడు ఏదో 90 దాకా దూరం రోడ్డు మీద పడి డొల్లాడతాడు. వాడు వస్తే మన ఫంక్షన్ సాగనివ్వడు అని బంధువులు రానిచ్చేవాళ్ళు కాదు. నాకు సరైన బట్టలు లేకపోతే నా స్నేహితుల దగ్గర రానిచ్చేవాళ్ళు కాదు. ఎవరో ఇలాంటి వాళ్ళు చెప్పారంటే నా భార్యకి, అమ్మ యేసు ప్రభువుని నమ్ముకోమ్మా, నేను ముస్లిమ్స్ ఏరియాలో పుట్టి పెరిగానండి, నాకు దర్గా అన్న ఆ ముస్లిమ్స్ పరిస్థితులు అంటే నాకు బాగా ఇష్టం. యేసు ప్రభు అంటే అస్సలు ఒప్పుకోండి. నేను యేసు ప్రభు అంటే విపరీతమైన కోపం, ద్వేషం నాకు. ఎందుకంటే యేసు ప్రభుని ఎప్పుడైతే మా అమ్మ నమ్మిందో మా అమ్మే చనిపోయారు, మా నాన్నగారు చనిపోయారు, మా తాతగారు చనిపోయారు. వేరే గ్రామంలో వాళ్ళ పేరు నేను చెప్పదలుచుకోలేదు. కనుక యేసు ప్రభు అంటే అందరూ పొట్టలు పెట్టుకుంటాడు. ఆయన చనిపోయింది కాక ఆయన కళ్ళ ముందు ఎవరు భక్తి చేస్తారో అందరూ చంపేస్తాడు. ఆయనకు ఫైటింగ్ చేయటం చిన్నప్పుడు ఆలోచనతుండేవాడు కదండి. హీరో అంటే ఫైటింగ్ చేయాలి, తల్లాలు తల్లించుకునేవాడు, హీరో ఎట్లా ఉంటారు అనుకునేవాడిని. ఈ గమనం మధ్యలో వెళ్ళారా నా భార్య ప్రార్థనకి వెళ్ళిందండి. ప్రార్థనకి వెళ్ళి ప్రభు దగ్గరికి వెళ్ళి ఒక బైబిల్ ఇచ్చారు దైవజనులు. ఇంటికి తిరిగి వచ్చి ప్రార్థన నుంచి వచ్చిన మనుషుని కొట్టి ఆమె చేతిలో బైబిల్ లాక్కొని బైబిల్ కింద పడేసి బైబిల్ మీద కాలేసి మజ్జిగ చించేసి ఆ బైబిల్ని పక్కకు పడేసి ఆ బైబిల్ మీద ఒంటెలు పోసానండి. నేను నా చెల్లెళ్ళ రెక్కల నన్ను క్షమించింది మాత్రం చెప్తున్నందుకు. నా భార్య భయపడిపోయింది. దేవుని దగ్గరికి వెళ్తే చంపేస్తానని చెప్పాను.
యేసు ప్రభు అని మాట ఎత్తావో చంపేస్తారు. హల్లెలూయా. నా జీవితంలో ప్రతి సాయంకాలము నా తల్లి ఏడ్చింది, నా భార్య ఏడ్చింది. వాళ్ళందరూ ఆశ ఏమిటంటే మంచి మంచి వాడికి చావు వస్తుంది, వీడికి చావు రాదే. ఒకరోజు సాయంకాలం అయ్యే సమయానికి ఒక స్నేహితుడు వచ్చి నాకు సువార్త చెప్పాడండి. వాడు పరమ దుర్మార్గుడు. వాడు దేవుడు ఎప్పుడు పట్టుకున్నాడో నాకు తెలియదండి. నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చాడు. అయ్యా, నేను నీతో మాట్లాడాలన్నాను. నాకు 90 డబ్బులు ఇస్తే నేను నీకు వింటా, 90 ఇస్తే నేను ఈ మాట వింటా, లేకపోతే విన్నాను. 90 నాకు డబ్బులు ఇచ్చాడు. ఆ 90 తీసుకున్నాను, తాగేశాను. మీ ఇంటికి వెళ్ళంగానే నా శరీరం అంతా నన్ను చూడండి. హల్లెలూయా. ఇంటికి వెళ్ళిన తర్వాత సాయంకాలం అయ్యే సమయానికి నా శరీరంలో ఏ పార్ట్ పని చేయట్లేదు. ఒక పావుగొట్టు కొడుకులు వేసిన తర్వాత లెగలేకపోతుంది. మొహం మీద ఏమిటి చెమట పడుతూ పూర్వకాలం నా చేయి నా దగ్గరికి రావట్లేదు. నా భార్య సాయంకాలం పూట ఇల్లు తిరిగి భిక్షాటన చేస్తారు చూసారా, అడుక్కుంటారు చూసారా. సాయంకాలంలో 5ంటికి అడుక్కున్న వాళ్ళు సాధువులందరూ మేదల చెట్టు అనే చెట్లు ఉండేయండి. మేదల వాళ్ళు పనిచేసే తడికలు వెళ్ళే వాళ్ళ దగ్గరికి వచ్చి ఆ బియ్యం అక్కడ అమ్మేవాళ్ళు. 10 రూపాయలకి 15 రూపాయలకి అమ్మేవాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కుస్తీ పడితే కానీ 1 కేజీ కేజీన్నర బియ్యం దొరుకుతాయి. మా ఇంట్లో తాగటానికి కానీ పళ్ళు కుట్టడానికి కానీ మంచాలకి అంచాలి గోల్ స్పాట్ సీసాలతో నీళ్లు పట్టుకునే వాళ్ళు కవర్తో బియ్యం తెచ్చుకొని సరిగి పొలలతో వంట చేసుకునేవాళ్ళు. ఎవరిని పిలిచినా క్యాకేసినా రావట్లేదు, ఎవరిని పిలిచినా రావట్లేదు. మా అమ్మ నన్ను చూసుకుంటూ వెళ్ళిపోయింది. నేను పిలుస్తున్నా, సైకి చేస్తున్నా వినట్లా. ఏమో చూడు సైకి చేస్తున్నా కూడా నా తల్లి నన్ను పట్టించుకోవట్లేదు. నేను ఎప్పుడు ఈ యాషం వేస్తాను కదా, వాడు అట్టే ఉన్నాడు అనుకుంది. నా భార్య అప్పుడే బియ్యం తీసుకుని వచ్చింది కవర్తో. ఏమైనా లేవండి, ఏమైనా తింటారా, ఏమైనా ఉప్మా చేయమంటారంటే మాట్లాడతాను కానీ లేకపోతున్నా పైకి. నా భార్యని అడిగా, నా శరీరం సహకరించట్లేదమ్మా, ఒక 10 రూపాయల టాబ్లెట్ ఏదైనా తీసుకొస్తే నేను వేసుకుంటానండి. ఇల్లంతా వెతికిన పావులో దొరకలేదండి, మా దగ్గర లేవండి అని. మా అమ్మని అడిగింది, అమ్మా అత్తయ్య ఒక 1 రూపాయి ఇస్తే టాబ్లెట్లు చేస్తాను లేకట్లేదని. వాడు మాటలు ఎందుకు నమ్ముతామో, వాడు దుర్మార్గుడు, వాడు దుష్టుడు, వాడు యాశం వేస్తాను. నిజంగా అత్తయ్య కదవతలేదు చూడండి. అమ్మాయి నిజంగా కదవతలేదు, ఆ రూపాయలు పని తీసుకున్నా, ఒక్క దెబ్బ కొట్టేస్తాను, వాడిని చచ్చిపోతాడు. నేను వెళ్ళిపోతాను జైలుకి, నువ్వు హ్యాపీగా బతకొచ్చు. లేకపోతే ఆ బట్టలు ఆగేటది కట్టారు చూసారా, తీగ అటు ఇటు ముడిసి లాగేద్దాం, అటు చచ్చిపోతాం. లేకపోతే ఎలకలు తెచ్చిన మందులు చూసారా, ఆ మందు గొంతు వేసి నీళ్ళు పోసేస్తా, అటు చచ్చిపోతాను. లేకపోతే ఆ బట్టలన్నీ అడి మీదే నేను ఎక్కి కూర్చుంటాను, చచ్చిన తర్వాత పైకి లేస్తాను. జైలుకి వెళ్తా కానీ నీళ్ళు బతకడానికి వీలు లేదని. నాన్న చనిపోయినా అన్న చనిపోయినా నాకు ఏడుపు రాలేదండి, ఎందుకంటే నాకు మనిషిని కాదు, నేను మృగాన్ని. మా అమ్మ మాటలు నా కళ్ళ నీళ్ళు కొంచెంగా ఆ మొదటి రోజు రావటం మొదలుపెట్టిందండి. ఏడవాలని ఉంది, చెప్పుకోవాలని ఉంది, కానీ నాకు భాష రాదండి. ఎందుకంటే నేను భయంకరమైన నత్తి పెరాలి. నేనేమైనా మాట్లాడాలంటే నా భార్యకి తప్ప నా తల్లికి కూడా అర్థం కాదు, బాగా నత్తి. ఒక మాట మాట్లాడాలంటే నా నాలుగు నుంచి మాట రావాలంటే ఎవరికి అర్థం కాదు, ఎగతాళి చేసేవాళ్ళు నన్ను. ఈ పరిస్థితుల్లో ఉంటుండగా తల్లి సాయంకాలం నా భార్య ఒక మాట అడిగింది నన్ను, అయ్యా నువ్వేమనుకోనంటే అయ్యగారు ఇచ్చిన చిన్న ప్రేరాయిలు ఉంది, ఎప్పుడెల్లో నువ్వు మందిరానికి అంటాను కూడా ఓపిక లేదుగా, ముందు మమ్మల్ని చంపేస్తానంటాను. హల్లెలూయా. మమ్మల్ని చంపేదట్టం ఉంది. ఎంత ప్రేమించినామకి ఎంత పగపట్టిందనా నన్ను చంపేయాలని. మా అమ్మ నా కోసం ఎన్నో చేసింది, మా అమ్మ కోసం నేను ఏమీ చేయలే. సృష్టి అంతట్లో తల్లి అనేది హల్లెలూయా ఒక దివ్యమైన ఒక ఆకారం, ఒక దివ్యమైన వస్తువు అండి. తల్లిని దేంతో పోల్చాలో తెలియదు. తల్లులు ఉన్న వాళ్ళ కొడుకులారా, పిల్లలారా, మీ తల్లి విషయంలో నిర్లక్ష్యంగా ఉండదు. వెళ్ళారు నా తల్లిని చంపేస్తాను భయంగా ఉంది. మనుషులను చంపడానికి వెళ్ళలేను, నాకు చావు వస్తే భయం లేదండి. ఉంటుందా? ఉంటుందా? హల్లెలూయా. నా భార్య మోకరించింది, నా మీద చేయించి ఆ గొచ్చేదాన్ని ప్రార్థన చేస్తాను. నా భర్త చావకూడదయ్యా, నా భర్త అన్యాయస్తుడే, దుర్మార్గుడే, మోసగాడే, ఆ మాటలన్నీ నాకు ఎక్కుతున్నాయి. నేను లేగాలి,
ఎన్నాళ్ళు దుర్మార్గుడా, దుష్టుడా నీకుంది అని అనుకుంటున్నా. కానీ నా అమ్మాయి ఆడవట్లేదు, నన్ను ఎవరు దగ్గర తీసి నా చెయ్యేసి నన్ను పలకరించనండి. నన్ను ఎవరు పలకరించరు. అందరికీ చేదైన నన్ను నా భార్య దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తుంటే నాకు ఏడుపు వస్తుందమ్మా, నాకు ఏడుపు వస్తుంది. మొదటిసారి 11 మందిని నా కుటుంబస్తుల్ని పోగొట్టుకున్నా. తాత, మేనత్త, పెదనాన్న. 1 సంవత్సరంలో గ్యాప్ ఇచ్చి చనిపోయారు వాళ్ళు. ఎవ్వరికి ఆడటం లేదు. చచ్చిపోతే నాకు పండగ. 100 రూపాయలు వాళ్ళని గట్టిగా బతులాడతాను, తీసుకెళ్ళి సారా కాపించుకొని తాగేస్తాను. హల్లెలూయా. నా భార్య ప్రార్థన చేసింది, నేను చక్కగా పడుకున్నానండి. పడుకున్న సమయానికి 11:30, 11:12 ఆ సమయంలో హల్లెలూయా నా దగ్గరికి ఎవరో ఒక వ్యక్తి వచ్చి నన్ను తడుతున్నాను. ఎవరో అని తేలి చూస్తే నాకు ఎప్పుడు పరిచయం లేని వ్యక్తి ఆయన. నేను ఎప్పుడు చూడలేదు ఆయన. నాతో ఎప్పుడు నాకు వాడికి ఏ పెద్ద పరిచయాలు, కొంచెం కొసరన్నా అందుకుంటారేమో అనుకుంటున్నాను. తోలున్నారు మొహాలు, గెడ్డాలు, తలకాలు ఇడుపడితే తిరిగిపోయింది. కొంతమంది తలకలు ఇడుపడిపోయినాయి, కొంతమంది తలకాలు అడుపడిపోయినాయి. తిన్నంగా నిలబడుతున్న తలకాయలు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏదో అల్లు చేతులు చెప్పండి ఒకసారి. 2 చేతులు ఎత్తే ఎంత బాగుండేది. హల్లెలూయా. సమయం వచ్చేసింది, వర్తమానంలోకి వెళ్ళిపోతాం. సాయంకాలానికి నా భార్య దగ్గరికి ఏడుపు వచ్చింది. రాత్రి అంతా ఏడుస్తూ ఉన్న పక్కన కూర్చొని తలకి నేల మీద పెట్టి హల్లెలూయా ఆయన వచ్చాడు, నన్ను తట్టాడు. నువ్వు ఎవరు అని అడిగా. ఎవరండి మీరు? నా పేరు, నువ్వు ఉమ్ము పూసావే, ఒంటేలు కోసావే, ముక్కలుగా చించి కాలంలో మునగట్లేదు తొక్కావే, నా పేరు చేత పచ్చి బూతులు తిట్టావే, ఆ యేసుని నేను. హల్లెలూయా. ఆ యేసుని నేను. ఎవరమ్మన్నారు నిన్ను? నేనైతే నేను ఇష్టపడగా ఎందుకు వచ్చావు? ఆమె ప్రార్థన చేస్తుంది. నీ ప్రాణము కాపాడమని నా దగ్గర ప్రార్థన చేస్తుంది. నీ జననము, నీ జీవితాన్ని ఇప్పటివరకు నీ వాళ్ళందరూ చూశారు, నీ భవిష్యత్తు నేను చూశాను అని నా తల మీద మొదటిసారి నెమలతో మొదలుపెట్టారండి. మొదటిసారి నెమలతో మొదలుపెట్టాను. బాగా పైకి దూకి మనిషి ఎట్లా నా జుట్టు మాత్రం బాగా మెయింటైన్ చేసేవాడిని. హల్లెలూయా. వద్దాకి ఇట్లా 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 పంపులు అనేవాళ్ళు ఆ టైంలో. అది శుభ్రంగా వెనక్కి దూకి నాతో మాట్లాడుతున్నారు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని. మీకు ఎలా అనిపించిందో నాకు తెలియదు, కానీ నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు లేరమ్మా. హల్లెలూయా. కొంచెం ఎత్తుకో తల్లిగా, కొంచెం ఎత్తు. హల్లెలూయా. ఎత్తు పైకి లేచి కొంచెం. అమ్మ నా భాష అర్థమైందా? కొంచెం పైకి ఎత్తుకోవాలి. అమ్మగారు నువ్వేనా? అల్లకు ఒక ఆత్మ వచ్చినప్పుడు ఆగడాడు. హల్లెలూయా. రైట్. నన్ను గమనించి నేను నిన్ను ఏర్పరచుకుంటున్నాను అన్నారు. నాకు ఏమీ తెలియదు, భాష రాదు, బైబుల్ తెలియదు. నన్ను ముట్టారు. ఆ రాత్రి నా శరీరం ఉన్న ప్రతి అణువును పట్టిన నరాలన్నీ వదిలేసాయి. పొద్దున్న లేచి వాష్రూమ్కి వెళ్తుంటే నా భార్య అడిగింది, అబద్ధం చెప్పావు కదా రాత్రి, నువ్వు బాగానే ఉన్నావు కదా. మీలాగా పూర్తిగా నవ్వకుండా సగమే నవ్వే ఆ రోజు. నేను కూడా నవ్వు వచ్చినా అది నాకు చూసారా, నేను అట్లాగే నవ్వే ఆ రోజు. హల్లెలూయా. మీరు నవ్వుతూ ఎక్కడ ముత్యాలు రాలిపోతాయని నవ్వుతున్నారు. నేను మానవంశ పొందున్నాను. ఇప్పుడు నాకేం బాధలేదు. మీరు ఒకవేళ ముత్యాలు రాయాలో మీ ముత్యాలు నీకే ఇచ్చి విజయవాడ వెళ్ళిపోతారు. పొద్దున్న లేసి బైబిల్ ఇవ్వని అడిగా. మా ఆవిడ భయవేసింది. ఉన్న పప్పు కూడా తీసేస్తాడు వీడు. లేదంటాను. ఇయ్యమ్మ తనం పెడతాను ఇయ్యమ్మా. బట్టల కింద ఎక్కడో పెట్టింది. తీసి ఇచ్చింది. యెషయా గ్రంథం మాత్రమే ఉంది, పాత నిబంధన లేదు. యెషయా గ్రంథం తీసుకొచ్చి నా చేతికి ఇచ్చింది. కూర్చొని చదవటం మొదలుపెట్టా. నేను ఆయన చదువుతున్నాను, ఆయన నాతో చదువుతున్నాడు. మే 5వ తారీఖు 2000 సంవత్సరం మధ్యలోకి వెళ్ళడానికి నా భార్యని అడిగా, చర్చికి వస్తానని తీసుకెళ్తావా అని. హల్లెలూయా. నేను చర్చికి వస్తానంటే నా భార్యకి సంతోషంగా ఉంటుంది, కానీ చెల్లెళ్ళు నీకెందుకు ఉండదు సంతోషం?
హల్లెలూయా. ఒంటి నిండా దెబ్బలు తప్పిన ఆమె కదన్నా ఆనందం. శుభ్రంగా పొద్దున్న వేసేసింది, తలకు నీళ్ళు పోసేసింది. నాకు ఏమంటే పెళ్లి బట్టలు వేసేసింది, తెల్ల బట్టలు ఉన్నాయి అప్పుడు వేసేసింది. నేను తింగిరి వింగిరి బట్టలు పక్కన వేసేసింది. హల్లెలూయా. చర్చికి తీసుకెళ్ళింది. పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే పాస్టర్ గారు కూడా నా గురించి వాయించి మాట్లాడుతున్నారు. రే పాపి అంటాడు ఆయన. ఈ బతుకు తేడా ఆయన తలెత్తుతా ఆయన నన్నే తెరపడుతుంది. అప్పుడు దైవజనులు కదండి, ఒక ఆత్మగురు దైవజనులు మాట్లాడారు. ఆ రోజు నేను నేర్చుకున్న వెనకూడదని. నా స్నేహితులు అప్పటికీ జైల్లో నుంచి బయటికి రాలి నాతో నేరం చేసిన వాళ్ళు. నేను బయటే ఉన్నా, ప్రభువును పట్టుకున్నా. హల్లెలూయా. హల్లెలూయా. సాయంకాలానికి ఏడుపు వచ్చింది, రాత్రంతా ఉంది. ఉదయం ఇంటికి వచ్చింది. హల్లెలూయా. నా భార్య మీద కొట్టిన దెబ్బలకి నా భార్య గర్భసంచి పుండు పడిపోయిందండి. పిల్లలు పుట్టే అవకాశం లేదు, పిల్లలు దత్తత తీసుకోమన్నారు. 20,000 రూపాయలు అడిగారు పాపనివ్వటానికి. ఇళ్ళ ముట్ట కాగితాలు ఏరుకున్న వాళ్ళ దగ్గర అడిగాం పాపని. ఎవరిస్తారు పాప? 20,000 కావాలన్నారు. నా భార్య గర్భసంచి తీయించాలంటే 15,000 రూపాయలు ఆపరేషన్. కానీ అది 20,000 ఇమ్మన్నారు. ముందు ఏమో బాగు చేపిస్తే బతికింది. తర్వాత మళ్ళా చీటీ వేసుకొని డబ్బులు పోగు చేసుకొని పాపను కొనుక్కోవచ్చు. మాట్లాడే దేవుడు ఇలాగే మీలాగే ఆరాధన చేయడానికి వచ్చి దేవుని యొక్క విశ్వాసం నుంచి నేను నా భార్య మోకరిల్ని ప్రార్థన చేస్తే ప్రభు దిగి వచ్చి ఆరాధనలో ఉంటూ ఉండగానే నాతో మాట్లాడాడు. నా కుమారుడా, నేను నీకు ఎప్సిబా అని ఒక కుమార్తెని ఇస్తున్నా. చెల్లులకి ఎందుకు కొట్టగలేను అన్నాను నేను. ఈ సప్పిడి దెబ్బలు కొట్టడం వల్ల ఏం ప్రయోజనం లేదు. నాతో దేవుడు మాట్లాడిన తర్వాత ఆవులు లేదు, సూరు లేదు, కొడుకు పేరు, కూతురు పేరు ఎప్సిబా అంట. మామూలు ఎప్పుడు చెప్పినా వినేవాడు కాదు. నేను ఏమంటే కొంచెం తేడా ఉందని, నెల ఆగిందని అనగానే అనేవాడి. అట్లా 5-6 సార్లు బలాదూరు అయ్యానే. చాచా ఉడితే నువ్వు అన్ని అబద్ధాలు చెప్తావు. హల్లెలూయా. అన్నట్లుగానే నా వారి గర్భం ధరించింది. హల్లెలూయా. 9 సంవత్సరాల దాకా పిల్లలు లేని మాకు నా కుమార్తె, నా భార్య గర్భవతి అయింది. 9 సంవత్సరాలు పిల్లలు పుట్టరు. నువ్వు తాగి నీకు పిల్లలు పుట్టే కణాలు చచ్చిపోయాయి. నీ భార్య గర్భసంచి డ్యామేజ్ అయిపోయి గర్భసంచుల నుంచి నీరు వెళ్ళిపోతుంది, అది తీసేయాలి అన్న ఆమెలోనికి సృజనాత్మక శక్తి కలిగిన యేసు ప్రభువు వారు ఆమెకి ఒక పాపను ఇచ్చారు. పాపని ఇస్తూ ఏమని పిలుస్తామంటే లక్ష్యాన్ని మెత్తోడు కదమ్మా. యేసు ప్రభు కూడా పేరు ఇష్టపడదు. అరే నేనేం పేరు పెట్టాను, నువ్వేం పేరు పెడుతున్నావురా? హల్లెలూయా. ఒక శక్తివంతమైన ఆరాధన జరిగింది. దైవసేవకులు ఆత్మపూర్వకంగా దేవుడు వాక్యం చెప్తున్నారు. అన్ని భాషలతో మాట్లాడటం మొదలు పెట్టాం. ఎప్పుడైతే అన్ని భాషలతో మాట్లాడటం మన అగ్ని దేవుడు దిగి వచ్చేసాడు. నా పెదాలను ముట్టాడు, నా నాలుకను దర్శించాడు, నాలుక విభజించబడింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నత్తువను కాదు. నేను నత్తువను అనుకుని మీరు చూస్తున్నాను. నేను నత్తువను కాదు. దేవుడు నా నాలుకను విభజించాడు. హల్లెలూయా. హల్లెలూయా. అద్దె కట్టడానికి వల్లబడక తెల్లారేళ్ళు పేపర్ దిక్కుచ్చే నేను విజయవాడలో 2 ఇళ్ళు దేవుడిని హస్తగతం చేశాను. ఈరోజు విజయవాడలో 4 సంఘాలు. హల్లెలూయా. ఆదివారం నాన్ స్టాప్ గా ఆరాధన జరుగుతూనే ఉంటాయి. హల్లెలూయా. ఇది 89వ మీటింగ్. ఈ సంవత్సరం 89 మీటింగ్. ఇది ఏమంటే బావిలో కప్పని 8వ క్లాస్ మాత్రమే చదివాను. అది కూడా మర్చిపోయా, చదువు మర్చిపోయా. ఏ రోజు దేవుడు వెళ్ళారా? 7 రాష్ట్రాలు మాత్రమే కాదు, అనేక ప్రాంతాలకు దేవుడు తీసుకెళ్ళడానికి కారణం ఏమిటంటే ప్రతి వారికి సాయంకాలం అయ్యే సమయానికి దేవుడికి వస్తుందండి. అది రోగాన్ని బట్టి పగలంతా బాగానే తిరుగుతా, సాయంకాలం నడువు నొప్పులు, మోకాలు నొప్పులు. కొంతమందికి రాత్రిపూట నిద్ర పడదు, అలాగే గుడ్లు తెవేసుకుని కూర్చొని ఉంటారు. ఏంటన్నమాట నిద్ర రావట్లేదయ్యా. ఏదో భయం, ఏదో దిగులు, ఏదో విచారం, ఏదో నిరాశ, ఏదో కృంగుదల. కొంతమందికి రాత్రి పూట చీమ చిట్టుకొని మెరుపు వచ్చిందే నిద్ర పట్టదండి. నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, నా దేవుడి ప్రియారా, నేను అలా అంటే నిద్ర వచ్చేసింది అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే చెప్పరా? ఆ భాష నాకెప్పుడు వచ్చి నోడుతో చెప్పొచ్చుగా.
అన్న మాకు ఎంత ప్రయత్నించినా ఏవేవో జ్ఞాపకాలు, ఏవేవో గుర్తులు, ఏవేవో భయాలు, ఏవేవో దిగులు, ఏదేదో సమస్య చేత మేము కంటి నిండా నిద్రపోయి చాలా రోజులు అవుతుంది, నిద్ర నాకు దూరం అయింది అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పోనీ మీరు అటు లేరు ఇటు లేరు, మీరు ఎక్కడ ఉన్నారు? వేసినాము. హల్లెలూయా. ఈ మీటింగ్లు అంటే నిజంగా దైవజనులకు నిద్ర పట్టిద్దామా మనకి? హల్లెలూయా. మేము బయటికి కనబడుతున్నాం, మేము మీకు ఆనందం కొరకు మేము ఆవిరైపోతున్నామండి. మీకు సంతోషం రావడానికి మేము సమస్యగా మారిపోతున్నామే. ఎన్నో రాత్రులండి మీరు హాయిగా ఒకవేళ మీ కుటుంబంలో గనుబిలి జరిగితే, మీ కుటుంబంలో ఏదైనా నష్టం వస్తే, మీ కుటుంబంలో ఏదైనా కీడు వస్తే మీరు ఒకవేళ ప్రశాంతంగా నిద్రపోతారు. మేము నిద్రపోమండి. మోకాలు వేయాల్సిందే, బలిపీఠం పట్టాల్సిందే, ప్రభు దగ్గర చేతులెత్తి ప్రార్థన చేయాల్సిందే. నాలాంటి నీచుడిని, దుర్మార్గుడిని, దుష్టుడిని ఒక సాయంకాలం నా ఇంటికి ఏడుపు వచ్చిందండి. ప్రతిరోజు నా తల్లి నేర్పించా, నా తండ్రిని నేర్పించా. హల్లెలూయా. నా భార్య అయితే ఎన్ని రాత్రులు తెల్లారులు ఏడుస్తూ కూర్చునేదండి. నన్ను ఎందుకు ఇట్లా పుట్టించావు? ఎందుకు దిక్కులేని బిడ్డగా నన్ను పుట్టించావు? ఏంటి నా వంటి నేను దెబ్బలు అన్నంత కాండ్రి చూస్తున్నాను. నా భర్త నా అన్నం పల్లెల్లో అన్న కొండల్లో వంటలు వస్తున్నాడు. వెళ్ళి వీడికి శ్రమ తెలియట్లా, గొడవ పెట్టుకున్నాడు, కొట్టించుకుని వస్తున్నాడు, నోటికంటే దెబ్బలతో వస్తున్నాడు. ఒక రాత్రి అంతా ఏడ్చిందండి. కానీ ఎక్కడ ఏడ్చిందో తెలుసా తల్లి? ఎక్కడ వచ్చిందో తెలుసా? బంధువుల దగ్గరికి వెళ్ళాలి, నా భర్తకి న్యాయం చేసిన భర్తను మార్చమని. న్యాయపీఠాలు ఎక్కలేదండి, పోలీసు అధికారుల దగ్గరికి వెళ్ళలేదండి. ప్రభు పాఠాలు పట్టుకొని, అయ్యా ఏదైనా నువ్వు మాత్రమే చేయగలవయ్యా, నా భర్తను మార్చగలవని. ఈ రోజు వరకు నిన్న కూడా వాళ్ళ దగ్గర సాక్ష్యం, అమ్మ బాబు వీడు వచ్చాడంటే వీడు మామూలు కాదని మా చిన్నాన్న గారు సాక్ష్యం ఇస్తున్నారు. నేను ఆ గోడ పక్క తిరిగి దేవుడికి స్తోత్రం చెప్పానండి. ఇలాంటి క్రిస్మస్ దినాలమ్మా నేను కూడా ప్రభువులో పట్టబడింది. నేను అంటున్నాను, మాట్లాడి అడిగి ఒకవేళ బ్రతిములాడి ఒకవేళ విసుగు చెంది ఉన్నావేమో నా సహోదరి, నా తల్లి, నేను అంటున్నా, ఈ దుర్మార్గుడు దుష్టుడు మార్చిన మహాదేవుడు ఈ రాత్రి ఆరాధించబడుతుండగానే, ఆయన నామం కనపరచబడుతుండగానే మన మధ్యలోకి వచ్చి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఇక్కడి నుంచి వెళుతూ ఉండగానే ఏ దుఃఖంతో ఇక్కడికి వచ్చావో, పైకి నీ పెదాలు నవ్వుతున్నాయి కానీ, పైకి నీ ఆలోచనలు ఒకవేళ ప్రకాశిస్తున్నాయేమో కానీ, నీ లోపల ఒక వేదన, నీ లోపల ఒక దిగులు, నీ లోపల ఒక విచారం, ఒక నిరాశ ఒకవేళ నేను ఆవరించున్నట్లయితే, నన్ను పట్టుకున్న దేవుడు, నన్ను మార్చిన దేవుడు, నన్ను దర్శించిన దేవుడు ఎవరు దారి తప్పి ఉన్నాడో, ఎవరు దౌర్భాగ్యుడై దీనుడై నీ ఇంటి వాళ్ళను పట్టించుకోకుండా బలహీనుడై బ్రతుకుతూ ఉన్నాడు, ఈ రాత్రి నమ్మదగిన దేవుడు మీతో తన ఆత్మను ఉంచి పాపమాడుతున్నాడు. ఎవరైనా ఇవి చప్పట్లు అంటారా? చెప్పండి అమ్మా. ఇటు సదుపల్లులు కానీ అటు కల్లూరు కానీ ఎవరైనా నమ్ముతారా? తమలపాకు మీద సొన్నం రాసినట్టు రాశారండి. చప్పట్లు అంటే అట్టుకొట్టాలి. ఒక సినిమా యాక్టర్ మన దగ్గరికి వచ్చాడు అనుకోండి, ఇట్లా అన్నాడు అనుకోండి, అది చప్పట్లు అట్టకొడతామా? అన్న ఇది తెలంగాణ అమ్మ నాయన మీకు చాలా జాగ్రత్త పడాలి. ఒకవేళ మీరు రేవంత్ రెడ్డి గారు మీ ఏరియాకి వచ్చి మీ అందరికి 3 బెడ్రూమ్ ప్లాట్స్ ఎంజాయ్ అన్నాడు అనుకోండి, మీరేమంటారు? అంటారా? చెప్పరేమ్మా. హల్లెలూయా. ఆంధ్రలో మహిళా శక్తి బస్సు ఎక్కితే వాళ్ళే బస్సు, ముందు నుంచి డ్రైవర్ సీట్ ఒకటే వదిలేస్తున్నారు అమ్మ వాళ్ళు. మిగతా సీట్లన్నీ వాళ్ళే. మేము డబ్బులు పెట్టుకొని గేట్లు పట్టుకుని వెళ్ళాల్సి వస్తుంది. డాక్టరాలు వాళ్ళకే, బస్సులు వాళ్ళకే, పెన్షన్లు వాళ్ళకే, మరి మేము చేరుకో. హల్లెలూయా. హల్లెలూయా. నేను అంటున్నాను నా దేవుని పిల్లలారా, రాత్రంతా ఏడుపు వచ్చే పరిస్థితులు ఏమున్నా సరే, అయ్యా నువ్వు నా ముందు పెట్టు, వాళ్ళు ఎక్కడ చూస్తున్నాను, ఒక్కడికి 3 బాటిల్ అందరూ చూస్తున్నారు, నాకు దిశ తగ్గతాను కాకపోతే పోయినాయి అమ్మ పాటలు పోయింది, నన్ను చూడండి. ఎక్కడున్నావు? వస్తే ఎక్కారమ్మా మీరు కూడా. నేను అంటాను ఏం పిల్లారా, జీవితకాలం అంతా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మీకు తెలుసండి. మీకు తెలుసు. నిద్రమైన స్థితిలో నుంచి, నిర్మాణమైన స్థితిలో నుంచి, నిర్మానుష్యమైన స్థితిలో నుంచి మిమ్మల్ని నిర్మాణాత్మకంగా నిలబెట్టగలిగిన వాడు. హల్లెలూయా. పిల్లలు చప్పట్లు కొట్టమంటే అన్న దగ్గర ఆపేసి బస్సుకి ఇచ్చావు చెల్లిందంట. నువ్వు రేవంత్ రెడ్డి గారికి ఎట్లా కొడతారా చప్పట్లు?
కొట్టరా? మరి పెద్దానికి ఇది ఒక భాష వచ్చినట్టుంది. పోనీ క్రికెట్ మనోళ్ళు 4 మ్యాచ్లు ఆడితే 10 మ్యాచ్లు ఓడిపోతారు మనోళ్ళు. అది గొప్పతనం. క్రికెట్ మ్యాచ్ ఈరోజు ఈ మధ్యకాలంలో ముసలిలో కూడా ఎక్కేసింది. అది మన మధ్య పాకిస్తాన్ మీద మ్యాచ్ ఆడుతున్నాం మన ఇండియా వాళ్ళు. మా మామ కోటగా కొట్టి ఇంట్లో కూర్చోండి. హల్లెలూయా. ఆమె దగ్గర చర్చి తాళాలను తీసుకుందామని వెళ్ళాం. అంటున్నామ నా గుండె బదిలిపోయి తమ్ముడు పంపించా. తాళం తీసుకురా బాబా వస్తుంది, దెయ్యం భయం పట్టినట్టున్నాడు. లోపలికి వెళ్ళిన తర్వాత అర్థమైంది ఏంటంటే క్రికెట్ తోతుంది మా అమ్మ. పాప్కార్ ఏప్రిల్ కలిసి గిన్నెలో పోసుకుంది, నోట్లో వేస్తుంది. కొట్టా పట్టుకోరా. నేను అనుకున్నా మా అమ్మ పొల్లు పోయి అదే నీకెందుకే ముసిలా క్రికెట్ అనుకున్నా మనసులో. బయట వెళ్తే నాకు కాదు, ముసలి బోల్ ఇచ్చింది డబ్బులు నాకు అనకూడదాయే. అసలు మీరు నమ్మండి, మనోడు ఎవడో కొట్టాడండి. గిన్నె పైకి ఇసిరేసి అసలు అక్కడ ఏళ్ళు రాలా ఆమెకి. నేను అనుకున్న ముసలానా మందిరానికి వచ్చానేమో చచ్చిందాలాగా ఇంటి దగ్గర కొడుతున్నామని. ఇప్పుడు ఒక సినిమా యాక్టర్ వస్తే అట్లా కొట్టం చప్పట్లు, ఒక రాజకీయ నాయకుడు వస్తే అట్లా కొట్టము, క్రికెటర్ కూడా అట్లా కొట్టము. యేసు ప్రభువు నిజమైన హీరో కాదంటారా? నిజమైన క్రికెటర్ కాదంటారా? నిజమైన వాగ్దానం చేసి మర్చిపోయే దేవుడు అంటారా? ఆయన నా నామం 2-3 కూడి ఉంటే నేను వారి మధ్యలో ఉంటే హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అని మీరు ఫ్రెండ్ ఎదిగించి పిలిచారా లేదా? మరి ఆయన మన మధ్యకు వచ్చాడా? వచ్చిన తర్వాత మీరు తపాలకు మోట్లేసినట్టుగా ఆయన ఎవరు లాగుతుంటే ఆయన మీ చప్పట్లు కలిసి స్పందిస్తాడా? కొడితే దుమ్ము రేగిపోవాలి. అదే నేను 1, 2, 3 చెప్పకుంటే మీరు ప్రిపేర్ అయిపోయినారండి. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసయ్యకి మహిమకరంగా దేవుని మనం స్తుతించదము గాక. హల్లెలూయా. సర్వోన్నతుడు యేసయ్య మహిమపరచును గాక. స్టాపింగ్ ప్రాబ్లం ఉంది. ఊపిరిపోయిందంటే ఏమంటే లెక్క నన్ను అడుగుతారు కాబట్టి నోటుతో స్తోత్రం, చేతితో చప్పట్లు. ఓకే, నోటుతో స్తోత్రాలు, చేతితో చప్పట్లు. ఈ రెండు చేయాలనుకోండి. మిడిగుడ్లు వేస్తున్నాను చూస్తే మీరు వాటి కళ్ళు మూసుకొని హల్లెలూయా, చేతితో చప్పట్లు, నోటుతో స్తోత్రాలు నువ్వు చేయి. నేను అంటున్నాను, గొప్ప సంతోషం ఈ రాత్రి ఇక్కడి నుంచి మీరు వెళ్తుండగానే మీ తలుపు తట్టబోతుంది. యేసయ్య శక్తి కలిగిన నామములో ఆజ్ఞాపిస్తున్నా, ఏ కుటుంబంలో చేయలేని అనుభవాలు ఉన్నాయో, విచారకరమైన అనుభవాలు ఉన్నాయో, శాపకరమైన శోధనలు ఉన్నాయో విశ్వసించండి. ఈ పూట ఇక్కడ నువ్వు ఆరాధిస్తూ ఉండగానే నా దేవుని సన్నిధి మీ మీదకి దిగవచ్చును గాక. రెడీ 1, 2, 3 కమ్ ఆన్. అందరూ కలుస్తారు. నోటితో స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రమేసయ్యా. ఈ సన్నిధి యొక్క శక్తి నాయన, జీవము లేని పరిస్థితులు ఎక్కడ ఉన్నాయో, ప్రేమ అభియాతుల కొరమైన పరిస్థితులు ఎక్కడ ఉన్నాయో, ఏ కుటుంబాల్లో నాయన వేదన రోదన పుడుతుందో గొప్ప సంతోషం అక్కడ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆపిన ఆగేటట్టు గడియారం లేదు. అది నాకెందుకు, నాకు ఎదురుంటే నాకు అవసరం. నా టైం నాకు ఫాలో అవుతాను, మీ టైంతో నాకు సంబంధం లేదు. నేను కొన్ని మాటలు మీకు చెప్పాలనుకున్నాను, కానీ మాటల సమయం లేదు. ఒక్క మాట మీకు చెప్పి నేను ముగిస్తాను. ఏమి అన్నాను మీ మనస్తత్వానికి? ఏమన్నా నేను సాయంకాలం చెప్పండి, సాయంకాలానికి రాత్రంతా ఉన్న ఒక సంతోషం మిమ్మల్ని ఎదుర్కోబోతుంది. హల్లెలూయా. దైవజనుడు అబ్రహాము గారి జీవితంలో ఆయన ఓ ప్రాంతానికి వెళ్ళాడండి. అప్పుడు నన్ను చూడండి ఫ్యూ మినిట్స్, చిన్న కొద్ది మాటలు. ఒక్కోసారి అబ్రహాము గారు దేవుడు చూపించాడు. దేవుడు బాబు ఆ ప్రాంతానికి వెళ్ళాను అన్నాడు. చూపించు
కనబడుచున్న ప్రాంతానికి వెళ్ళకుండా కనబడిన ప్రాంతానికి వెళ్ళే ప్రయత్నం చేశాడు. అమ్మో నన్ను చూడు తల్లి నీకు దన్నం, అందుకే మీకు వందనాలు పెట్టాను. నేను పెట్టలేదు, మొహాలు అడ్డు పెడుతున్నాను, ఇటు పెడుతున్నాను. మీరు నన్ను చూడు నన్ను చూడు నన్ను చూడు నన్ను చూడు. దేవుడు చెప్పిన మాట వినకుండా సొంత పరిస్థితులను సొంత తెలివిని ఆధారం చేసుకుని వెళితే నష్టాల కష్టాలు ఎవరికైనా తప్పవు. అబ్రహాం గారికి దేవుడు చూపించిన, నువ్వు వెళ్ళు, అది నీ కొరకు నేను ఇచ్చిన స్వతంత్ర దేశము, అది నీకు స్వాస్థ్యం అన్నాడు. అబ్రహాము దేవుడి మాట వినకుండా ఒక కరువు వచ్చిందని ఐగుప్తు ప్రాంతానికి వెళ్ళాడు. ఐగుప్తు ప్రాంతానికి వెళ్ళిన దగ్గర నుంచి అతని సమస్యలు మొదలైంది. ఐగుప్తు ప్రాంతాల నుంచి కొంచెం బయటకు వచ్చి గెరార్ అనే ప్రాంతంలో అతను నివాసం చేస్తున్నాడు. అమ్మ నన్ను వినండి. ఈ గెరారు ప్రాంతంలో అబ్రహాం గారి కుటుంబం చాలా సంతోషంగా ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన పిలిచిన పిలుపుకు తగినట్లు నువ్వు జీవించగలిగితే నేను అంటున్నాను, నీ జీవితం శ్రేష్టంగా సౌభాగ్యంగా ముందుకు సాగింది. బ్రతకటానికి అవకాశం లేనంత ధనవంతుడైపోయాడు అబ్రహాం. ఒక మాట చెప్పాలంటే అబ్రహాం ఇంత పుట్టి పెరిగిన వారంట 318 మంది. ఎంతమంది అండి? 318 మంది పిల్లలే ఉంటే అప్పటి కాలంలో ఇంకెంతమంది అబ్రహాం ఇంట్లో ఒకవేళ జన్మించి ఉండొచ్చు. అబ్రహాం కడుపును పుట్టకపోయినా అబ్రహాము పనివారుగా ఉండటానికంట చరిత్రకారులు చెప్తున్నారు 2,000 మంది కంట ప్రతి పూట అబ్రహాం ఇంట్లో వంట జరగాల్సిందేనంట. అంటే అంతమంది పరివారం ఎవరికి ఉన్నారు? అబ్రహామయ్యకు ఉన్నారు. ఈ అబ్రహామయ్య దేవుడు చెప్పినట్లుగా తాను చనిపోయిన వరకు పునాది కలిగిన పట్టణం వైపు ఎదురు చూశాడు. కానీ భూలోకంలో ఒక భవంతైనా పట్టణమైన సుఖమైన సంతోషం విలాపాలైనా లేకపోతే వినోదాలైనా అబ్రహాం జీవితంలో లేవండి. కన్నులెత్తి ఎప్పుడు ఆకాశం ఉందని దేవుని వైపు చూసేవాడు. ఎందుకంటే ఆ దేవుడే అబ్రహాం గారికి స్నేహితుడైపోయాడు. గనుక ఒక కాలం రానే వచ్చింది. అబ్రహాం గారు తన ఇంటి నుంచి ఎక్కడికో పని మీద బయటకు వెళ్ళాడు. అమ్మ నన్ను వినాలి. పని మీద బయటకు వెళ్ళాడు. పని మీద బయటికి వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతానికి సంబంధించిన ఒక చక్రవర్తి ఉన్నాడు. అతని గారి పేరు అబీమెలెకు. అనండి, అబీమెలెకు. అతనికి ఉన్న పరివారం ఏం చేశారంటే దేశ పర్యటన చేయడానికి బయటకు వచ్చారు. వస్తూ వెళుతూ ఉండగా శారా ఇంట్లో ఏదో పని చేసుకుంటాం. అమ్మో ఏటా నిద్ర, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిద్రపోబాకి, ఇక్కడ నిద్రపోతే నిన్ను ఎవరు లేకపోతే అందరూ వెళ్ళిపోతారు. కొంచెం నా మాట విను. అబ్రహాం గారు లేరన్న సంగతి ఏమిటి? శారా ఇంటి పనులు చేసుకుంటుంది. ఈ లోపు ఆ గెరారు కాపురస్తులు ఏం చేశారంటే ఆ శారాను చూశారు. ఆమె చూపులకి చాలా అందంగాను ఆరోగ్యకరంగా కనపడుతుంది. వెంటనే ఏం చేశారంటే ఆమెను పట్టుకొని రాజనగరానికి తీసుకువెళ్ళిపోయారు. రాజనగరాన్ని తీసుకెళ్ళి ఆమెని రాజనగరంలో అట్టి పెట్టారు. అలా అయిన తర్వాత సాయంకాలానికి అబ్రహాము తన పని పూర్తి చేసుకొని మళ్ళీ తిరిగి ఆ గుడారం దగ్గరికి వచ్చారు. అమ్మ కొంచెం బుధానికి హల్లెలూయా. రాజనగరానికి వచ్చాడు, క్షమించండి, తన గుడారానికి వచ్చాడు. గుడారానికి ఎప్పుడు వచ్చాడో ఆయన వచ్చేలోపే శారా అబ్రహాముకి ఎదురు పరిగెత్తుకుని వెళ్తుంది. అబ్రహాం గారిని శారా ఏమని పిలిచింది? తమలో మనం చెప్పుకుంటే ఏమో నాలుగేమో చెప్తారని ఆశ. భర్త గారిని ఏమని పిలుస్తారు? భార్యమని అనేగా పిలిచేది. ఓయ్ ఏం చేస్తున్నావు? గొడ్డుని పిలిచినట్టుగా, కుక్కని పిలిచినట్టుగా అదేనా పిలిచేది? హల్లెలూయా. ఎంతమంది లేచారని చూడడానికి ఏం కాదండి, సాగు కూతురు ఏమవుతుంది. కానీ పెద్ద పెద్ద ముదురులే దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూస్తున్నాను భర్తలు ఏమని పిలుస్తున్నారంటే భార్యలు కాశ్మీర్ సిటీలో ఏమని పిలుస్తున్నారు తెలుసా? పేర్లు పెట్టి పొయ్యకాలం రాకపోతే భోజనం చేస్తున్నావు టేబుల్ మీద, అక్కడ కూర్చుంది ఒక ఆమె, రే రమేష్ అని పిలుస్తుంది. నేను నా పక్కన ఉన్నా, రే మీ అమ్మ పిలుతుందిరా లేదు. నా పిల్లలు నెలకన్నా నేను వాడు పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు, పక్క కూర్చొని గొడ్డ పిల్లలు. ఎవరు పిలుతున్నా, ఎవరు నమ్మాలి? అది వాడే అది కూడా పిలుతుందయా? అయ్యా మర్యాద లేకుండా అరే వరే అంటే మా హనీ అదే పిలిచేది. మీ హనీ అంటే ఆమె ఎవరు మీకు అన్నది? మా ఆవులే. మీ ఆవు నిన్న అరేం పిల్లటం ఏంటి? ఉయ్యకాలం కదమ్మా. హల్లెలూయా. భర్తలు ఏమని పిలవాలి? ఏంటంటే మొహాలను పెట్టుకున్నారు. నీ ఇంట ఏమని పిలుస్తున్నావు?
హల్లెలూయా. ఆత్మీయులము, చప్పట్లు బాగా కొట్టేవాళ్ళము, అనే వాటితో ఆరాధన చేసేవాళ్ళు, ఇంట్లో ఎట్ట పిల్లవాళ్ళు తెలియకుండా దేవా నన్ను దీవించు పొలాలంటూ బయటకు వచ్చి చించులుగులో అని చెప్పినా పని అవ్వదు. నీ ఇంట్లో మర్యాద లేకపోతే మహిమ రాదు బిడ్డ. మర్యాద నీ ఇంట్లో మొదలవ్వాలి. అబ్రహాం ఇంట్లో ఒక అన్యుల కుటుంబం అన్నది దేవుడు నమ్ముకున్న వెంటనే మర్యాద ఎక్కడి నుంచి వచ్చింది? భర్త పరిగెత్తుకుని బయట నుంచి వస్తే భర్తకి ఎదురెళ్ళి ఏమంటే భర్తకి సాగిలు పడినట్లుగా పనిచేసిందంట శారమ్మ. అందుకే తన కోడలుగా ఎవరైనా రావాలంటే శార ఏ ఊర్లో పుట్టిందో ఆ ఊరు నుండి నా ఇంటికి కోడలు రావాలని అబ్రహాం కోరుకున్నాడండి. ఇంటికి వచ్చిన మనిషిని అష్ట కష్టాలు పడి ఉదయం నుంచి సాయంత్రం గొడ్డులా కష్టపడి ఇంటికి వస్తే మొహం మోర్జొక్క మొహం వేసుకొని ఏమండి వచ్చిన కాడి నుంచి ఆ తలుపులు గిరాటేయటం, ఈ చీపురు గడ్డ గిరాటేయటం, ఆ పిల్లల్ని తిట్టడం, కోడిని తిట్టడం, కుక్కని తినటం. కొంతమంది ఆడ లేడీస్కి మాత్రమే సరిపోయింది. అది మీకు కాదమ్మా. ఇంటికి వచ్చిన మనిషిని ప్రేమతో పలకరించకపోతే కుటుంబం సంతోషం ఉంటుందా? అవి క్రిస్మస్, మెరీ క్రిస్మస్ అని ఎవరు చెప్తున్నాం మనం ఈ మాట? ఎవరు చెప్తున్నామండి? నీ ఇంట్లో సమాధానం ఉందా? నీ ఇంట్లో సఖ్యత ఉందా? నిన్ను చూసి నీ పిల్లలు నేర్చుకున్నానండి. నీవు ఎలా మర్యాద లేకుండా ఉంటున్నావో, సంఘముల అభిషక్తులని సేవకులు ఎన్ని బోధలు నీకు ఇచ్చినా ఇప్పటికి మర్యాద రాని మన జీవితాలను చూసి ఏమని చెప్పాలి? నామకార్థంగా క్యాండిల్ ఎత్తుకుతాం, నామకార్థంగా ఎక్కువ చేసుకున్నామే తప్ప నీ జీవితంలో మాధుర్యం ఉందా? శారా రాలా, ఎదురు రాలా, అటు చూశాడు ఇటు చూశాడు, శారా అంటే రాలా. ఎందుకంటే ఎవరో కనబడిన దేవుడు వినబడిన స్వరంతో పిలిస్తే మొండోడిగా బయటకు వచ్చేసాడండి. ఎక్కడికి వెళ్తామయ్యా అని అడ్డుపడలేదండి ఆమె. ఏం చేద్దామయ్యా ఈ వృత్తాప్యంలో మనకి ఎవరు పెడతారని అడగలేదండి. పిచ్చిది వచ్చినట్లు వెనకాల పడి వచ్చేసిందండి. ఎదురు సమాధానం చెప్పడం రాలా, తిరగబడటం రాలా, మాటగా మాట్లాడటం రాలా, ఏ మాట పడితే ఆ మాట్లాడటం తెలియదండి. అందుకే జనములకు తల్లి ఏందండి శారా. ఈరోజు మనం చూడండి, 4 ముక్కలు చదువు వస్తే 4 రూపాయలు అమ్మగారి దగ్గర డబ్బులు ఉంటే, అమ్మగారు మళ్ళీ సరైన మన ఊర్లోనే ఉంటే ఇక ఆడబోతులు ఎగిరిద్దండి. దేవుని స్తోత్రం కలుగును కాక. కొంతమంది అందం చూసి మందం చూసుకొని ఎగిరి పడతా ఉంటారు. కొంతమంది చదువు చూస్తారు, కొంతమంది వస్తువులు చూస్తారు. ఆడ మనిషి స్థానం ఎక్కడో తెలుసా? ఎప్పటికీ నీ శిరస్సుగా నీ భర్త ఉండి తీరాల్సిందే. నువ్వు శిరస్సు అవుదామని ప్రయత్నం చేయబాకు అప్పుడప్పుడు. హ్యాపీ క్రిస్మస్ అమ్మా. అప్పుడప్పుడు మనం శిరస్సు అవ్వకూడదు. భర్త స్థానము చెప్తారు అనుకున్నాను భర్తది, నీ స్థానం నీది. దేవుని స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. మన దేంట్లో గొప్ప వాళ్ళమైన నీ ఇంటి యజమాని తర్వాతే. నీ ఇంటి యజమాని నువ్వు గౌరవించకపోతే మనందరికి శిరస్సు యేసు ప్రభు వారిని ఏం గౌరవించగలవు? నువ్వు ఏం ఆరాధించ? క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట. ఆరాధన చెయ్యాలంటే ఏదో రకంగా వచ్చి పాట వచ్చు, పల్లవచ్చు, స్వర్ణం చర్మం వచ్చు, ఎప్పటి నుంచి ఎన్నో పాటలు పుష్పంతరా బాగా తెలిసేసారు కదా పాటలని ఊదేస్తాను అనుకుంటే కుదరదు. మతి లేని, స్థుతి లేని, గౌరవం లేని, ఏమని విలువ లేని నీ జీవితంలో ఎన్ని రకాలుగా పంతాలు పెట్టి పరిగెత్తిన ఫలితం ఉండదు. నువ్వు ఎప్పుడు తగ్గించుకుంటా నీ కుటుంబానికి అప్పుడు శుభాలు వస్తాయి. ఎప్పుడు నువ్వు విధేయత కలిగి ఉంటే నీ కుటుంబానికి దీవెన వస్తాయి. ఎప్పుడు నువ్వు దేవునికి లోబడతావో, ఎప్పుడు దేవుని చిత్తము నీ చిత్తముగా మార్చుకుంటావో, ఎప్పుడు దేవుని మీద అనుకుంటావో, ఎప్పుడు దేవుని చిత్తానికి నీ బతుకులు అప్పగిస్తావో నీ తలరాత మార్చబడి కుటుంబ స్థితిగతులు మార్చబడతాయి. 2025 కొన్ని దారిద్రతలు నీ కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోవాలి. 2025 కొన్ని పరగెత్తుల కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోవాలి. అభివృద్ధి నమ్మకుండా, ఆశీర్వాదం చూడలేకుండా, మేలు అనుభవించడం కూడా ఏవేమి నీ కుటుంబానికి అడ్డుకున్నాయో అవన్నీ శారాన్ గురించి వ్యాఖ్యానం చేశారు. స్వరం తెలియట్లా, శబ్దం వినబట్ల, అలికిడి లేదు, కుంగిపోయినట్లు అయిపోయింది. శారా ఎక్కడికి వెళ్ళింది? పక్క నుంచి పరిగెత్తుకుని వచ్చారు. అయ్యా బాబు నాయకుడా, నీ భార్యని ఈ దేశపు రాజు అంట పెళ్లి చేసుకుంటానికి తీసుకెళ్ళాడు. ఈ మాట వినంగానే పేడ పోయింది. దేవుని స్తోత్రం. పక్కకు ఇంట్లో కూర్చొని వాగుతూ ఉంటుంది ముసలి అన్నాడా? హల్లెలూయా. కొంతమంది పురుషోత్తములకి భార్యకి బాగలేదంటే ఆమె నన్ను చూస్తే ఎత్తేస్తావే,
నన్ను చూడంగా రోగం అని రంక్లేస్తావి అంటారు. ఆ మధ్యకాలంలో ఒక హాస్పిటల్ ఉంటే ప్రార్థన చేయడానికి వెళ్ళాను నేను. బోర్ని ఎడుతున్నాం, ఆపరేషన్ అయిన తర్వాత కూడా ఎడుతున్నాం. ఎవరైనా ఆపరేషన్ అవ్వకపోతే ఎడుతారు కదా, అయిన తర్వాత ఎడుతుంది. నేను అన్నా ఏడాది ఏడు నేను ప్రార్థన చేస్తాను. ఏడ్చి చీది ఇస్తేస్తుంది మొత్తం శివుడి పైకి. ఎందుకు వచ్చిందమ్మా నీకంటే అంటాను. ఏంటంటే ఇప్పుడు వరకు మా ఆయన వచ్చి నువ్వు ఎట్టున్నావు అని పలకరియ. నేను డాక్టర్ పలకరించినా ఓదార్పు లేదు, నర్సు గారు పక్కన వెళ్ళినప్పుడు సూది లేచినా లేదు, దైవజనుడు వచ్చి ప్రార్థన చేసినా నవ్వు లేదు ఆ మొహంలో. కట్టుకున్న భర్త వచ్చి ఏమే ఎట్టుంది అంటే ఆమె కుట్లేసిన మనిషికి మెల్లిగా కిందకు వచ్చి బండికిచ్చి పంపించింది అలా ఆయన్ని. లేదుగా నేను ప్రార్థన చేస్తూ ఉండగా అదేం మాయం ఆ టైంకి వచ్చాడు ఆయన. అప్పుడు దాకా ఏడ్చే మంది తాగంటుంది. ప్రార్థన చేస్తున్నా నీదేమంటే అనుకున్నా. ప్రార్థన చేసిన తర్వాత కూర్చో ఆయన నిలబడతాను, నువ్వు కూర్చో అంటాను. నా కేసులు కూర్చి ఆయనకి వేస్తుంది. కళ్ళు తెరిచి ప్రార్థన ఏదో చూస్తే నేను ఆ ప్రార్థన చేయట్లా, నేను ఒక్కనిగా మంచానిగా పెళ్ళి చేసుకున్న ప్రార్థన. ఆమె ఏం చేస్తుంది, ఇంట్లో రాకపోతే సాయంత్రం రావచ్చుగా. నేను రాలేదని రంకిలేసిన చెల్లి ఇప్పుడు ఆయనకి ఏం చెప్తుంది? అసలు ఆమె ఏడుపు దేనికోసం? కరెక్ట్ అయిపోయామమ్మా మీరు మాత్రం. ఎవరి కోసం? అది భార్య భర్తల బాంధవ్యం. హల్లెలూయా. శారా గురించి తప్పకుండా కుప్ప కూలిపోయాడండి. శారా ఎక్కడున్నావు? ఏం జరుగుతుంది అక్కడ? ఏం సంభవించింది? సాయంకాలానికి అబ్రహాం ఇంటిలో ఏడుపు వచ్చిందండి. హల్లెలూయా. ఆ పక్క ఊరు ప్రెసిడెంట్ గారు లోతు గారు. ఒరే లోతా, నువ్వు ప్రెసిడెంట్ గా ఉన్న ఊరు మీద రా, 50 మంది 100 మంది వేసి రైలు దానికి వెళ్ళొద్దాం అని అన్నాడా? నీకు వస్తుంది వాసన, నాకు వస్తుంది. నేను కూడా మూసుకొని వాక్యం చెప్తే మీరు ఎవరు వింటారు? ఎవరో మొత్తానికి ఏదో ఖరాబ్ చేశారు. కొంచెంసేపు ఇది వెళ్ళిపోతాం. దేవుని సూత్రం కలిగింది కాదు. హల్లెలూయా. ఆడలేడీస్ ఉన్నారు చూసారా, అసలు మొహం ఊపిరాడికి పోయేటట్టున్నావు కానీ కొంచెం పక్కన సూత్రం చెప్పు సార్. చెప్పాలి. హల్లెలూయా. ఆయన ఇంట్లో పెరిగి పెద్ద 318 మంది ఉన్నారండి. 5 రాజుల్ని తరమగలిగిన దమ్ము కలిగిన సైన్యం ఉంది అబ్రహాం ఇంట్లో. కూటం పెట్టి రైట్ మీరు ఆ గోడ ఎక్కండి, మీరు ఆ చెట్టు ఎక్కండి, మీరు ఆ బండి దగ్గరికి వెళ్ళండి అని ఏమైనా ఆలోచన చెప్పాడా? చెప్పండి అమ్మా. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళతో కానీ ఆ ఊరందరికీ అబ్రహాం ఏమని పిలువబడతాడో తెలుసా? మహారాజా. ఎవరండి? అబ్రహాము మహారాజుగా పిలువబడుతున్నాడు. ఎవరి సహాయం తీసుకున్నాడా? తన ఇంట్లో విషయాలు ఎవరికైనా చెప్పాడా? 4 గోడల మధ్యలో జరగాల్సిన విషయం ఎంతమందికి పంచాయతీ చేస్తున్నారు కుటుంబస్తులారా. ఎవరో వచ్చి 3వ వ్యక్తి వచ్చి మీ మధ్యలో పరిష్కారం చేయాలి. తాడు బంధనం లేని వాళ్ళు, తలా తోక లేని వాళ్ళు వచ్చి మీ కుటుంబాన్ని కట్టేవాళ్ళ వాళ్ళు. నా మాట మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. నీ కుటుంబ విషయాల్లో 4 మధ్యలో ఎవరో ఆధిపత్యం మీద కోపం రావచ్చు, ఆవేశం రావచ్చు, తిట్టుకోవచ్చు, కొట్టుకోవచ్చు. కానీ దాన్ని పరిష్కారం చేయడానికి ఊరవాడు పరిగెత్తి నీ ఇంటి వాళ్ళ గురించి లేదా ఇంట్లో 4 గోడల మధ్య జరగాల్సిన విషయం పంచాయతీ చేస్తే నీ ఇంటి పొరుగు పోతుంది బిడ్డ. 3 ముచ్చట కాదన్న సంసార జీవితాలు అంటే నిన్ను 100 ఏళ్ళు దేవుడు మీకు ఇచ్చిన ఆయుష్ అంతా సంపూర్ణంగా మీరు అనుభవించాలండి. అది మీ పిల్ల తరాలకు ఆశీర్వాదకరంగా ఉండాలి. అది ఆమేన్ అంటారు అనుకున్నాను. హల్లెలూయా. రాత్రి అంతా శారా అంటూ వెళ్ళారా. ఆ పరిస్థితి ఎవ్వరికి చెప్పలా. ఆయన ఇంటి ముందు ఎప్పుడు ఒక బలిపీఠం ఉంటుంది. ఆయనకున్న అలవాటు ఏంటో తెలుసా? ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా అతడు బలిపీఠం కట్టి బలిపీఠం దగ్గర తన జీవితాన్ని వెళ్ళబుచ్చుతూ ఉంటాడని. ఆ బలిపీఠం కట్టి ఆ బలిపీఠం దగ్గర మోకరించి ఏడవటం మొదలుపెట్టాడు. సాయంకాలం నేను ఇంటికి వచ్చే సమయానికి నా భార్య ఆచూకి లేదయ్యా, దేశపు రాజు తీసుకెళ్ళిపోయాడంట. తట్టుకోలేక రాత్రి అంతా ఏడుస్తున్నాడండి. ఎవరో ఒక మగ మనిషి, ఒక ఆడ మనిషి కొరకు రాత్రి అంతా ఏడుస్తున్నాడండి. ఏడుస్తున్నాడు. ఏడుస్తున్న అబ్రహాం యొక్క కంఠత్వాన్ని పరలోక తలుపు తట్టింది.
దేవుని సింహాసనం కదిలించింది. దేవుని సింహాసనం నుంచి లేచాడు. లేచి అతి వేగంగా అమ్మా అతి వేగంగా ఎందుకు ఎంత తిరిగి చూస్తున్నావు? ఇప్పుడు చూడు, నన్ను చూడు. దేవుని స్తోత్రం కలుగును గాక. లేచి అబీమెలెకు ఇంటికి వచ్చేసాడు దేవుడు. ఏ అబీమెలెక్ అని పిలిస్తే గుండె దడబుట్టిందండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గుండె దడబుట్టింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని మహిమ కలిగినది. నన్ను ఈ బ్యాగ్లో తీసి హల్లెలూయా. నన్ను చూడు. అబీమెలెకు దగ్గరికి వచ్చి, అబీమెలెక్, ఓ అబీమెలెకు చూడు, నీ ఇంటికి తీసుకొచ్చిన ఆమె ఎవరో తెలుసా? ఏమోనండి, అమ్మాయి ఇంకా పెళ్లి కలదంట, అక్కడ ఎవరో ఒక ఆయన చెల్లంట తీసుకొచ్చు. మర్యాద లేనివాడ. ఆమె ఎవరు అనుకున్నావు? నా స్నేహితుడి యొక్క భార్య, జాగ్రత్త అని ఆమె గట్టిగా అతగాడికి నా దేవుడు వార్నింగ్ ఇచ్చాడు. మీరు ఈ చరిత్ర అంతా ఆదికాండం 20 అధ్యాయంలో చదువుకున్న తర్వాత, ఇప్పుడు కాదు నన్ను చూడండి. ఎప్పుడైతే బిడ్డలారా ఆ మాట వినబడిందో అబీమెలెకు గుండె ఆగినంత పని అయింది. తెల్లారిందండి. అతను పరివారం అంతా కూడా హడావుడి చేసుకుంటూ వచ్చారు. గురువుగారు, రాజుగారు, ఈ పూట కదా మీకు పెళ్లి అంటే, పెళ్లి లేదు బాబు గారు, ఊరుగారు నాయన, వాళ్ళ దేవుడు రాత్రి వచ్చాడు బాబు నా దగ్గరికి, నాకు ఆల్రెడీ పెళ్లి చేశాడు రాత్రి వచ్చి. హల్లెలూయా. వాళ్ళ దేవుడు సమస్త సృష్టికి ఆది సంభూతుడు, సర్వోన్నతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సకల మానవాళి పాప విమోచన కొరకు మనిషి రూపముగా లోకముకు వచ్చి తన ప్రాణమును అర్పించి శిలువ మీద తాను అర్పించుకొని మరణం పొంది తిరిగి లేచి వారందరూ కొరకు రాజ్యమును సిద్ధపరుస్తున్న వారంటారా నాయన, ఆయన జోలికి ఎందుకు వెళ్ళారా అని అమ్మా రాత్రి పూట జరిగిన తతంగం అంతా పని వాళ్ళకి చెప్పాడు. శారా చెల్లి ఎక్కడుందో పిలవన్నా అన్నాడు. ఇప్పుడు రాజుగారు ఏమన్నాడు? శారా చెల్లి ఎక్కడుందో పిలవండి. అక్క, వందనాలక్క, ప్రెసిడెంట్ చెల్లి, నువ్వు పలానా పెళ్లికి ఏదో మామూలు పిచ్చి ఆశలు వేసారు చెల్లెమ్మ, ఏమనుకోక అని ఆమెని హల్లెలూయా వాక్యం చెప్తుంది. ఆమె తిరిగి మళ్ళా అబ్రాహాము దగ్గరికి వెళ్ళే ముందంట గొర్రెలు, గొడ్లు, బంగారము, వెండి, నానా వస్తువులన్నీ కూడా రథం మీద పెట్టి రథం మీద అక్కడ ఎక్కించి పెళ్లి బ్యాండ్ వాయించండి. హల్లెలూయా. ఇప్పుడంటే అందరూ చీరలు అన్ని పోయి గౌన్లు వేసుకుంటున్నారు. ఏమండి, కళ్ళు లేనావు గౌనే, జుట్టు అంతంత మాత్రం ఉన్నాము కూడా గౌన్ లేకపోతే పెళ్లి నడవట్లేదు కదా సిటీలో. ఇప్పుడు శారాకి ఏ డ్రెస్ వేసారో తెలియదు కదా, మొత్తం రథం ఎక్కి కూర్చున్నాయి. స్తోత్రం కలుగును గాక. ఆమె ఇంటికి వస్తుందంటే మీరు ఇలా మాడు మొహాలు పెట్టుకుంటారంటే వదిలే మేర ఉండమనేదాన్ని. ఆమె బయలుదేరింది. ఎదురు పెళ్లి బ్యాండ్. ఎవరి బ్యాండ్ అది? ఎవరి బ్యాండ్ అది? అబీమెలెకు గారి బ్యాండ్. ఆయన తెప్పించుకున్నాడు కొట్టించుకోవడానికి. ఇప్పుడు ఈ బ్యాండ్ ఎక్కడ పోతుంది? శారా గారి ముందు పోతుంది. పరిశుద్ధ 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 అమ్మ కూసరో అంటే పెళ్లి పాట అయిద్దా? లేదుగా. వాయించుకుంటూ వెళ్తుంటే అబ్రాహాము బలిపెట్టిన దగ్గర తుల్లిపడ్డాడు. నా ఇంట్లో మామిడి పోయి నేను ఎడుతుంటే ఎవడో పెళ్లి బ్యాండ్ వాయించుకుంటూ నా ఇంటి ముందుకు పోతుంది. లేకుండానే ఆయన దిగి ఈ అభిమానుగా ఉంది. ఆ మాట అనేది ఎవరు? అచ్చం శారాలాగే ఉంది. శారా ఎట్టవుతుంది, పట్టుకెళ్ళిపోయినాడు, ఎక్కడ తీసుకొస్తాడు అనుకుంటా ఉండగానే ఆయన దగ్గరికి వచ్చేస్తుంది. యజమానుడా, ఈ మాట విని కళ్ళు దుడుచుకుని ఆమెను చూసంటాడు. సాయంకాలానికి ఏడుపు వచ్చింది. రాత్రంతా ఉన్నా ఉదయమే శారా రూపంగా గొప్ప సంతోషం మా ఇంటికి వచ్చింది. ఈ మాటలు వింటున్నదేమిటిగా ఇలా చరిత్రను మనం తవ్వితే ఎంతో మంది జీవితాలు. దానియేలు చరిత్ర ఒకసారి చూడండి. దానియేలు సాయంకాలానికి గుహలో పడేశారు.
కుగులో పడేసిన తర్వాత రాజుగారు రాత్రంతా ఉపవాసం ఉన్నాడంట. వాక్యం చెప్తుంది. ఉదయమే దానియేలు కోసం వెళ్తే లోపల ఉన్న దానియేలు అంటున్నాడు, జీవము కలిగిన దేవుని సైనికుడైన సేవకుడైన దానియేలు, నువ్వు క్షేమమా? రాజు చిరంజీవులు కాక నేను క్షేమమే. రాత్రికి నేను ఆకలితో ఉన్న సింహాల బోన్లో వేస్తే ఉదయం ఎట్లా వచ్చావు? ఏ దేవుని దగ్గర మేము ఆనుకున్నామో, ఏ దేవుని వైపు మేము చూస్తున్నామో మా రాత్రి పగలుగా మార్చేశాడు, మా చీకటిని వెలుగుగా మార్చేశాడు, మా భయమును ఆనందంగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తండ్రి గారు తవ్విన బావులను మరలా తిరిగి ఇస్సాకు తవ్వుకుంటుంటే ఆ ప్రాంతం వారైన ఫిలిష్తీయులు వచ్చి మన్ను వేసి పూజ చేస్తుంటే ఎదురు తిరగలేక ఒక రాత్రంతా ఏడ్చి దేవుని దగ్గర ప్రార్థన చేసిన ఇస్సాకు దగ్గరికి ఏ రాజు ఏ సైనికుడైతే ఇస్సాకు మీద తిరగబడ్డారో వారు తెల్లారి పాటకల్లో వచ్చి రాజుతో సమాధాన పడినట్లు లేఖనాలు చెప్తున్నాయండి. నా దేవుని బిడ్డల శాసనము విడుదల చేయబడిన తర్వాత మొత్తకి ఒక రాత్రంతా దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉండగా 5వ అధ్యాయం ఎస్తేరు గ్రంథంలో చూస్తే రాత్రి అంతా ఏడ్చిన ఆ మోర్దెకై దగ్గరికి ఉదయకాలం ఒక కబురు వచ్చింది. రాజుగారు నేను పిలుస్తున్నారు, రాజుగారు నేను పిలుస్తున్నారు. మీరు చరిత్రలో బైబిల్ గ్రంథంలో ఏ వర్షంలో మీరు చూసినా మీకు కనబడే మాట ఏమిటంటే అనేక మంది ఈరోజు రాత్రి అనుభవాల్లో ఉన్నారండి, చీకటి అనుభవాల్లో ఉన్నారు, అంధకారపు అనుభవంలో ఉన్నారు, అవమానకరమైన ప్రార్థనలో బిగుతూ ఉన్నారు. నేను అంటున్నా నా దేవుని పిల్లలారా, ఈ రాత్రిని ఏ స్థితిని ఎక్కడికి వచ్చినా నేను ప్రకటిస్తున్నా నా దేవుడు అంటున్నాడు. దావీదు భక్తుడు అంటున్నాడు, సాయంకాలానికి నేను ఏడ్చాను, ఆ ఏడుపంత రాత్రంతా కూడా ఇంటి మీద ఒంటరి పిచ్చుక వల్ల ఏడ్చాను, కానీ ఒక ఉదయ కాలము దేవుడు నన్ను దర్శించాడు, దేవుడు నన్ను ఎదుర్కొన్నాడు. నేను అంటున్న ఈ క్రిస్మస్ పండుగ దినాల్లో ప్రతి వారి రాత్రి అనుభవాలు తొలగిపోబోతున్నాయి, చీకటి అనుభవాలు తొలగిపోబోతున్నాయి, అపవాది అనుభవాలు తొలగిపోబోతున్నాయి. ఏమీ మిమ్మల్ని నిద్ర పట్టనివ్వట్లేదు, ఏమీ మీకు నెమ్మదినివ్వట్లేదు, ఏ సమాధానం పొందనివ్వట్లేదు, ఏ సుఖాలను మీరు ఉండలేకపోతున్నారు, ఏ విధమైన అవరోధం ఆటంకాలు మీ కుటుంబాలు పెట్టుకున్నాయో ఈ రాత్రి మీ చరిత్ర మారబోతుంది. నలుగురు చాలు పెడుతూ హల్లెలూయా, హల్లెలూయా. నీతో ఉన్న వాళ్ళు కొట్టారని కాదండి, నీ పరిస్థితి మారబోతున్నది, నీ రాత మారబోతున్నది, నీ బ్రతుకు మారబోతున్నది, నీ స్థితి మారబోతున్నది. ఒక రాత్రి ఒక నక్షత్రం ఉదయించినప్పుడు ఆ రాత్రి కాలంలో పంతులు కనపడుతుండగా ఇది ఒక సంతోషకరమైన వర్తమానం నీ ఎదురుకు రాబోతుంది. నేను రక్షకుడు మీ కొరకు పుట్టబోతున్నాడు అన్న సమాచారం అన్నాడు. బెత్లెహేము ప్రజలకు ఎలా వచ్చిందో మీకు కూడా సమాచారం అందబోతుందని నా హృదయంలో దేవుడు స్పందింప చేస్తున్నాడు. నేను నమ్ముతున్నా ఈ రాత్రి చాలా మంది జీవితంలో మార్పు రాబోతున్నాయి, చాలా మంది విడుదల పొందుకోబోతున్నారు, చాలా మంది చాలా దినాలు కోల్పోయిన సమాధానం మరలా ఒక దుర్పటి వల్ల మీ మధ్యకి రాబోతుందని నేను చూస్తూ ఆత్మలో నేను గ్రహిస్తున్నా. నేను కూడా ఒక ఉదయాన్ని ఎదుర్కోవాలని ఆశలుకుంటే దయచేసి లేచి నిలబడగలవా? దయచేసి లేచి నిలబడగలవా? లేకండి అందరూ లేచి నిలబడదా, అందరూ లేచి నిలబడదా, అందరూ లేచి నిలబడదా. లేచిన నీవు ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడి ఉంటే అధీన సేవకుడు వేదిక మీద నిలబడి అందరూ కళ్ళు మూసుకుందాం. అధీన సేవకుడు నిలబడి ఒక సాయంకాలం ఆ ఇంటికి దుఃఖాన్ని తెచ్చాడు. ఆ దుఃఖం ఆ ఇంటి వల్ల రాత్రి అనుభవించినప్పటికీ కూడా గొప్ప సంతోషం ఆ ఇంటిని తట్టినట్లుగా సోదరి సోదరుడా, ఈరోజు ఆర్థిక సంబంధమైన నెమ్మది లేకుండా రాత్రి నిద్ర పట్టట్లేదా? అప్పుడు ఊపిలో ఉండి సరైన ఉద్యోగం లేక, సరైన రాబడి లేక, సరైన విజయం లేక, చదివిన గుర్తు లేక, గర్భఫలాలు పొందలేక, వివాహ వయసు వచ్చిన వివాహం జరగక ఏది నీ జీవితంలో వెనుకబడిపోయాయి. రాత్రి దేవుడు మన స్పందన వింటున్నాడు, నీ కేక వింటున్నాడు. నేను దాటి వెళ్ళకపోతే అక్క, నిన్ను దాటి వెళ్ళకపోతే చెల్లి, కొంతమంది అంత నమ్మదగిన వారిగా చేతులెత్తి దేవుడు అడుగుతున్నారండి. అయ్యా, ఈ రాత్రి నా జీవితంలో కొన్ని మార్పులు నేను చూడాలనుకుంటున్నా. ఏది నీ నోటి స్పందన? ఏది నీ నోటి స్పందన? నిరాకారమైపోయిన నీ జీవితాన్ని నా ప్రభు ఈ రాత్రి దర్శించబోతున్నాడు. నువ్వు మౌనంగా నిలబడ్డావండి స్థిరలాగా, నువ్వు మౌనంగా నిలబడ్డావు తల్లి స్థిరలాగా. అమ్మా, ఏ పరిస్థితి నీ ఇంట్లో ఉంది, ఈ అవమానం నీ ఇంట్లో ఉంది, ఈ అసభ్యమైన జీవితం నీ ఇంట్లో ఉంది,
ఈ రాత్రి ఆ పరిస్థితి మారబోతున్నది. నీ ఇంటికి నువ్వు వెళుతూ ఉండగానే ఒక గొప్ప సంతోషం నీతో బయలుదేరి రాబోతున్నది. ఈ లోకం ఇచ్చే సంతోషము కాదు, మీ సంతోషం పరిపూర్ణంగా ఉన్నట్లుగా దేవుడు మీ జీవితంలో కార్యించబోతున్నాడు. కమా, నోరు తెచ్చు, బిగ్గరగా బిగ్గరగా నోరు తెచ్చు, బిగ్గరగా నోరు తెచ్చు. కొన్ని దుఃఖకరమైన సంఘటనలకు ముగింపు రావాలి. కొన్ని నిరాశ కలిగించే పరిస్థితులకు ముగింపు రావాలి. ఏళ్ళ తరబడి ఎదురు చూస్తున్న నీ జీవన విధానంలో గొప్ప మార్పు రావాలి. అది దేవుని వల్ల మాత్రమే సాధ్యం. యేసయ్యా, నా రాత్రి అనుభవాల్లో నుంచి, నా దుఃఖకరమైన పరిస్థితుల్లో నుంచి ఒక సంతోషం నా తలుపులు తట్టాలి. స్తోత్రం. ఈ రాత్రి నాతో విధానంగా మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు నిదానించి నాతో మాట్లాడరు. నా స్థితిగతులను మార్చడానికి పరలోకమున నుంచి మా మధ్యలోకి వచ్చి ఉన్నదేమో. రాత్రి నాయన ఈ వాక్యము చేత నన్ను బలపరచు. రాత్రి నాయన మీ వాక్యం చేత బలపరచు. హల్లెలూయా, స్తోత్రం. రెండు చేతులు పైకెత్తి యేసయ్యా, యేసయ్యా, ఈ రాత్రి నాతో మీరు మాట్లాడేదాన్ని అయ్యా. ఈ స్థితిలో ఉన్నబట్టి కేవలం కృప మాత్రమే. నా కొరకే కదా నాయన పరలోకమున విడిచిపెట్టి వెంటనే గొప్ప భాగ్యములు, ధవల సింహాసములు, కోటాది కోటల స్తుతులు అర్పణలు విడిచిపెట్టి నా కొరకు మా మధ్యలోకి వచ్చింది. ఒక క్షణమైన నేను ఉన్నది. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృపనే నీ కృపనే నీ క్షణము నీ దయనే నీ క్షణము నీలో నీ కృపనే నీ మహిమను
చీకటి బ్రతుకు నుండి విడిపించిన ఆయన మీరు లోకానికి వెలుగై ఉన్నవారు కదా. మీ వెలుగు చేత నింపండి. ఎంతో శక్తి చేత నింపబడిన వారు, ఇంకా తారతమ్యము తెలియని వారు, చీకటిలో కొరిగిపోతున్న వారు, ఎందరో నాయన భయంకరమైన పరిస్థితులు చిక్కుకొని ఉన్నవారు ఈ రాత్రి విడుదల కలుగురుగాక. మీ శ్రావకులను మధ్యలోకి తీసుకువచ్చు. సకల వర్తమానంతో నింపంచండి. మీ వాక్యము వింటుండగానే ధనాత్మ శక్తుల వెళ్ళి పాదము చూసుకున్నారు. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు. రాత్రి నమ్మదలేని వారు, రాత్రి నాయన చీకటిలో బ్రతుకుతున్న వారికి వెలుగు కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక, సమాధానము కలుగునుగాక, సంతోషము కలుగునుగాక. ఆయన కృప మీ ఎంత వచ్చునుగాక, ఆయన కృప మీ ఎంత వచ్చునుగాక, ఆయన కృప మీ ఎంత వచ్చునుగాక. యేసయ్యా, యేసయ్యా, ఈ రాత్రి ప్రతి ఒక్కరు దర్శించున్నాయి. ఏ స్థితిలో ఉన్నారు, ఏ పరిస్థితిలో ఉన్నారు, ఎలాంటి పరిస్థితులు కురిగిపోయి ఉన్నారు తండ్రి, ఇప్పుడే మీరు దర్శించండి, ఇప్పుడే మీరు దర్శించండి, ఇప్పుడే మీరు దర్శించండి. మీ బలమైన హస్తములైనా మీ బిడ్డల మీదకి చాపండి ప్రభా. మీ బలమైన హస్తములైనా మీ బిడ్డల తల మీదకి చాపండి ప్రభా. ఈ రాత్రి ప్రతివిధమైన పథకములు, ఈ రాత్రి ప్రతివిధమైన ఇబ్బందులు కలిగి పోవునుగాక, కలిగి పోవునుగాక, కలిగి పోవునుగాక. సమాధానము, సంతోషము మీ బిడ్డలని ఆవరించునుగాక. సంతోషముతో స్థలం నుంచి తిరిగి వెళ్ళుదురుగాక. అట్టి కృప ప్రతి బిడ్డలకు దయచేయండి. యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఒక్క క్షణం కూర్చోనండి.